హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గాడిని. అంటే అనుకోకుండగా నవ్వడానికి చాలా కష్టంగుంది గాబట్టి కష్టంగుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మా 75థ్ ఎపిసోడ్ అండి. సో, మా లిసనర్స్ అందరికీ, మన సపోర్ట్ జేసే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే, ఈ ఎపిసోడ్ మళ్ళీ చేద్దాం అనుకున్నాను. బట్ కొలాబ్స్ చేయడానికి ఆర్ వేరే వాళ్ళతో వాళ్ళ షెడ్యూల్సు సరిగ్గా కుదరకపోవడం వలన అది మేము చేయలేకపోయాం. బట్ ఫ్యూచర్‌లో చాలా ఎక్కువ కొలాబ్స్ అంటే నేనొక్కడినే మా నేనొక్కడినే గాకుండా ఏదో 'ప్రణవ్' లేకపోతే 'అఖిల్' లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరిని పిలిపించి ఒక సినిమా గురించి మాట్లాడితే ఇంకా బావుంటది. ఎందుకంటే నేను మొత్తం సేపు మాట్లాడితే మీకు బావుందా? బాలేదా? అనే సంగతి నాకు తెలీదు గానీ, నాకైతే డెఫినైట్‌లీ ఈ ఎనర్జీ మెయింటైన్ జేసి మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ జేయాలని మీ అందరూ లైక్ ఐ గెస్ వినే విధానం గ్రిప్పింగ్‌గా ఉండాలనేదే నేనేదో ప్రయత్నిస్తూ ఉంటాననమాట. బట్ యాహ్! డెఫినైట్‌లీ ఫ్యూచర్‌లో ఇంకొన్ని మేము మేము డెఫినెట్‌లీ ప్లాన్ జేసినాం. అండ్ మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ జేయాలనేదే మా ప్రయత్నం. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా నా టాప్ 10 ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు మూవీస్‌లో ఉండే ఒక సినిమా 'వేదం'. ఆఫ్‌కోర్స్ డైరెక్టెడ్ బై 'క్రిష్' అండ్ స్టారింగ్ అల్లు అర్జున్, మంచు మనోజ్ అండ్ అనుష్క. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సో, ఈ సినిమా గురించి ప్రత్యేకంగా జెప్పాలంటే, నేను ఫస్ట్ టైమ్ ఎప్పుడు జూశానంటే, ఇది నేను డీవీడీలో జూశాను. సో, ఐ థింక్ 2012లో డీవీడీ చూశాను. అంటే వల్గా వీడియో డీవీడీ ఉంటది గదా! ఫస్ట్ టైమ్ జూసినప్పుడు నాకప్పుడే అనిపించింది. వావ్! వాట్ ఎ మూవీ. దాని తర్వాత ద మూవీ నాకేమనిపించిందంటే, వాళ్ళు తీసుకునే థీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఏజ్‌తో పరంగా అది చాలా లైక్ ఒక ఫైన్ వైన్ లాగా ఏజ్డ్ వెరీ వెల్ అనమాట. అండ్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసే థీమ్స్ లైక్ సినిమా గురించి వాళ్ళు తీసే ఒక నేరేటివ్ స్టైల్ చాలా యూనిక్‌గా ఉండేది. అండ్ ఎప్పుడూ ఒక టెస్ట్ ఆఫ్ టైమ్ ఉంటది గదా! డెఫినైట్‌లీ ఇట్ విల్ లాస్ట్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఈ సినిమా ఇట్స్ అబౌట్ హ్యుమానిటీ సారీ. సో, హ్యుమానిటీ గురించి ఒక సినిమా వచ్చింది. ఎంత డీప్ సినిమా, ఎంత మూవింగ్ సినిమా ఇప్పటి వరకు ఎవడు తీయలేదు. అండ్ దెన్ నాకెందుకు చాలా నచ్చిందంటే వై ఐ లవ్డ్ ఇట్ వాస్ అప్పట్లో అంటే అప్పటి వరకు నేను చూసే తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమా టెంప్లేట్ ఉంటదండి. ఐ లవ్ దట్ టెంప్లేట్ బికాజ్ నేను మాస్ కమర్షియల్ సినిమా చూసి పెరిగాను. కానీ ఇటువంటి సినిమా తెలుగులో రావడం అనేది అదే ఆ కాలంలో ఇట్ ఈస్ అన్‌లైక్ ఎనీథింగ్ ఐ హాడ్ ఎవర్ సీన్ అంటే ఆ పాయింట్‌లో. అండ్ ఒక సచ్ ఎ డిఫరెంట్ అండ్ ఒక ఎంగ్రోసింగ్ ఒక తెలుగు మూవీ అట్ థట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, దట్స్ వై ఐ లవ్డ్ ఇట్. అండ్ ఎవరికైనా కావాలంటే అల్లు అర్జున్ చేసిన ఫేవరెట్ మూవీ ఆయన నేను బల్లగుద్ది చెప్తున్నా. అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. కానీ ఆయన ఒక 100 పుష్పాలు చేసినా సరే, ఆయన చేసే ఫేవరెట్ మూవీ ఎప్పటికైనా ఇట్ విల్ బి 'వేదం'. సో, అది నేను నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. సో, యాహ్! దట్స్ వాట్ ఐ వుడ్ గో. సో, ఈ సినిమా యాస్ యూజువల్ క్రేజ్ చెప్పాలంటే ఈ సినిమాకి బ్యానర్ ఆర్కా మీడియా వర్క్స్. ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలిసిన బ్యానర్. ఎందుకంటే ఇండియా వైడ్ మమ్మల్ని ఫేమస్ చేసిన ఒక బ్యానర్ ఆర్కా మీడియా వర్క్స్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి సినిమా తీసినందుకు. బట్ ఆఫ్‌కోర్స్ ద మూవీ స్టార్స్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, నాగయ్య ముసలాయన ఉంటారు గదా! రాములు నాగయ్య గారు అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోయారండి. రీసెంట్‌గా ఆయన చనిపోయారు. మనోజ్ బజ్‌పేయి గారు, దీక్ష సేథ్, లేఖ వాషింగ్టన్, శివ గౌతమ్, సత్యం రాజేష్ గారు, బ్రహ్మానందం గారు, శరణ్య పొన్వన్నన్ గారు, రవిప్రకాష్ గారు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ గారు, పోసాని మురళీకృష్ణ గారు అండ్ ఈ సినిమాలో డైరెక్టర్ క్రిష్ గారికి ఒక గెస్ట్ అపియరెన్స్ ఉంటది 'రూపాయి' పాటలో. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ఎంఎం కీరవాణి గారికి, సినిమాటోగ్రఫీ బై విఎస్ జ్ఞానశేఖర్ గారు, ఎడిటింగ్ బై శ్రావణ్ కాటికేనేని, ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్షన్ బై రాజీవ్ నాయర్. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ చేసినటువంటి రాధాకృష్ణ గారికి, ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలకి నిర్మాత ప్రసాద్ దేవినేని, శోభ యార్లగడ్డ. అండ్ ఈ సినిమా జూన్ 4, 2010 వచ్చింది. సో, మీరు 2010లో గమనించుంటే అప్పట్లో నాకు అంటే హ్మ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా. బికాజ్ నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఆ టైంలో అన్నీ వచ్చాయి. సో, 2010 తెలుగు మూవీస్ చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు సంక్రాంతికి ఆహ్, నేను నీకిప్పుడే చెప్తానండి. సంక్రాంతికి 'అదుర్స్' అండ్ 'నమో వెంకటేశ' వచ్చింది.
దాని తర్వాత 'బిందాస్' సినిమా వచ్చింది. 'లీడర్' సినిమా వచ్చింది. 'ఏమాయ చేసావే' వచ్చింది. దా దాని తర్వాత 'డార్లింగ్' వచ్చింది. 'సింహ' వచ్చింది. 'గోలిమార్' వచ్చింది. దాని తర్వాత 'వేదం' వచ్చింది. అండ్ దెన్ సమ్మర్ టైమ్‌లో 'మర్యాద రామన్న' వచ్చింది. 'డాన్ సీను' వచ్చింది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'కొమరం పులి', 'కలేజా', 'బృందావనం', 'ఆరెంజ్', 'రగడ' అండ్ ఐ థింక్ అంటే ఇన్ని లైక్ నోటబుల్ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఒక కొద్దీ, ఒక అదే టైంలో అంటే తెలుగు కమర్షియల్ సినిమాలు వెళ్ళే ఒక కొద్దీ, ఒక డిఫరెంట్ టైమ్‌లో వచ్చినటువంటి ఒక సినిమా 'వేదం' అనమాట. సో, అప్పటికే అప్పటికే అది చాలా ఒక డిఫరెంట్ సినిమా అనమాట. సో, ఈ సినిమా గురించి యాస్ యూజువల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాం. ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే యాక్చువల్లీ 'గమ్యం' తర్వాత అండ్ ఈ సినిమా గురించి నేను ఖచ్చితంగా ఒక పాడ్‌కాస్ట్ చేస్తాను. బికాజ్ అది కూడా నాకు చాలా ఇష్టం ఉన్న సినిమా. యాక్చువల్లీ 'రానా' చేసిన ఫేవరెట్ మూవీ నాకదే. సో, యాక్చువల్లీ 'గమ్యం' తర్వాత 'కృష్ణవందే జగద్గురం' సినిమాకి ఫస్ట్ చాయిస్ యాక్చువల్లీ వెంకటేష్. సో, క్రిష్ ఏం చెప్పారంటే 'గమ్యం' తర్వాత వెంకటేష్ నాకు డేట్స్ ఇచ్చారు. అండ్ ఐ వాస్ సపోజ్డ్ టు డూ 'కృష్ణవందే జగద్గురం' విత్ హిమ్. నేనేం నమ్ముతానంటే ఒక స్టోరీ ఆయన ఓన్ పేస్‌గా న్యాచురల్‌గా అది ఫార్మ్ అవ్వాలి. ఎందుకంటే మేము రష్ చేస్తే లైక్ ఆ కథకి అది కావాల్సినటువంటి దానికి కావాల్సిన ఏంటది ఏదో ఒకటి ఐయామ్ నాట్ గోయింగ్ ఇంకేం ఎలాబరేట్ చేయను. సో, ఏ మేము మొత్తం స్టోరీ రాసినా సరే, ఆ కంక్లూజన్, క్లైమాక్సు నేననుకున్నట్టు అది రావట్లేదు. నేనేమనుకున్నానంటే, నేను చేసే పనిలో 100% నిజాయితీ ఉండకపోతే ఆహ్, అంటే ఆ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా వచ్చేసరికి నా నేను పనిచేసే కొద్దిలో 100% ఆనెస్టీ లేదు అనే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో, ఆహ్ ఆ కథయితే ఆ కథ మీద 8 నెలలు నేను పనిచేశాను. అండ్ దెన్ వెంకటేష్ ఏం చేశారంటే 6 నెలలు వెయిట్ చేశారు ఆ స్క్రిప్ట్ రావడానికి. కానీ జాన్ 4, 2009 ఒక ద్వారా అని చెప్పి నేను వెంకటేష్‌ని కలిసి సారీ సార్ ఈ స్టోరీ నేను కంక్లూడ్ చేయలేకపోయాను. అండ్ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిందనమాట. సో, 'వేదం' అనే సినిమా ఆరిజిన్ ఎట్లా కుదిరిందంటే నేనెప్పుడు చిన్నప్పుడు నాకెప్పుడు నా మైండ్‌లో ఒక విజువల్ ఉండేదనమాట. ఒక ముసలాయన ఒక చిన్న పిల్లోడు వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత నా 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 కలల్లో, నా ఆలోచనలో, దాని తర్వాత నా ఊహల్లో ఈ ఇమేజ్ రన్ అయ్యి ఉండేదనమాట. ఇదే కథ చెప్దాం అనుకున్నా. కానీ ఆ కాన్సెప్టు చాలా ఆర్టీగుంటది. అంత కంప్లీట్‌గా కాదు. దాని తర్వాత డిసెంబర్ 2008లో నేను, నా సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, ఎడిటర్ శ్రావణు మేము విఘ్నన్ వదులమూడి విఘ్నన్ వదులమూడి అక్కడ ఒక జాతర అంటే అక్కడ ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటే, అక్కడ చాలా ఉత్సాహంతో ఉన్న ఒక స్టూడెంట్స్‌కి నేను అక్కడ ఒక స్పీచ్ ఇచ్చాననమాట. దాని తర్వాత నాకొక హాబిట్ అయిందనమాట. నేను అమరావతిలో ఆగి నా స్టోరీస్‌కి ఇన్‌స్పిరేషన్ దొరకడం. దాని తర్వాత నేను వైకుంఠపురం గుడికెళ్తుంటే అక్కడ దేవుడి నుండి దర్శనం తీసుకున్నాననమాట. ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న అబ్బాయి నా దగ్గరకొచ్చి మీరు 'గమ్యం' డైరెక్టర్ కదా!" అని చెప్పి వాళ్ళు 'గమ్యం' చూసారని చెప్పారు. దాని తర్వాత ఆ చిన్న అమ్మాయి పేరు వైష్ణవి. ఆ అమ్మాయినడిగితే 'గమ్యం' సినిమాలో నీకేమిష్టం అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "ఒక మనిషి ఎట్లా ఉండాలనేదే ఆ సినిమా నాకు చూపిచ్చింది. ఆ సినిమా నాకు చెప్పింది." ఆ అమ్మాయి అయితే ఆహ్ ఆ అమ్మాయి చెప్పే విధానం నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. సో, అంటే ఆ అమ్మాయి గుర్తుపెట్టుకునే విధానం అండ్ ఒక ఆహ్, రీఅఫర్మేషన్ దట్ హ్యుమానిటీ మీద ఒక మంచి సినిమా తీస్తే అది అందరికి నచ్చుద్దనేది ఒక రీఅఫర్మేషన్ ఇచ్చిందనమాట. దాని తర్వాత మేము ఎస్‌యూవీ గుంటూరు నుండి హైదరాబాద్‌కెళ్తున్నాం. దాని తర్వాత నేను ఓపెన్ అప్ అయ్యి నేను మా డీఓపీ జ్ఞానశేఖర్‌కి 'రాములు' అనే ఒక కథ జెప్పానాయనకి. యాక్చువల్లీ ఆ ముసలాయన ఒరిజినల్ పేరు జల్లయ్య. దాని తర్వాత ఆ సెకండ్ స్టోరీ ఏంటంటే, ఒక ఫిల్మ్ క్రూ ఒక మెట్రో నుండి ఒక వేరే సిటీ నుండి హైదరాబాద్‌కొచ్చి ఒక అవార్డ్‌ని అందుకోవడానికి ఇంకో స్టోరీ ఉంటది. దాని తర్వాత ఒక మ్యూజిక్ బ్యాండ్‌కి షిఫ్ట్ చేశారు. సో, ఈ సినిమా గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, టైటిల్ 'వేదం' ఎట్లా కుదిరిందంటే ఆహ్ ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంట్లో ఉంటూ ఒక కథ రాస్తూ ఉంటే అప్పుడు ఆ టైటిల్ వచ్చింది. యాక్చువల్లీ 'క్రిష్',
కర్పూరం అనే క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆయన అమ్మగారే "వద్దు ఈ క్యారెక్టర్ నువ్వు చేయకు" అని ఆయనకి స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ జేయనీకి అనుష్క ఆమె రెమ్యూనరేషన్ 30% 30% తగ్గిచ్చేసి ఈ సినిమాలో పనిచేసింది. దాని తర్వాత 'రహీముద్దీన్ ఖురేషి' ప్లేడ్ బై మనోజ్ బాజ్‌పేయి. అది యాక్చువల్లీ క్రిష్ వాళ్ళ ఇంటర్మీడియేట్‌లో క్రిష్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు అనమాట. దాని తర్వాత నాగయ్య అనే క్యారెక్టర్ అంటే ఒక యాక్టర్ ఉన్నారు గదా! ఆయన యాక్చువల్లీ రోడ్ మీద ఎళ్తుంటే హి వాస్ స్పాటెడ్ బై క్రిష్ అనమాట. అంటే బేసిక్‌లీ ఐ థింక్ బిచ్చం అడుగుతుంటే ఆయనకి నచ్చి ఆయన సినిమాలో పెట్టుకున్నారు. సో, అది బేసిక్‌లీ అట్లా కుదిరింది. సో, దాని తర్వాత క్రిష్ ఏం చెప్పాడంటే నేను ప్రతి సంవత్సరం 2004 నుండి ఆహ్, ప్రతి కొత్త సంవత్సరం శుభాకాంక్షలకి నేను నోవోటెల్ హోటల్‌కి పోయేవాడిని. నాకొక రెజల్యూషన్ ఉండేది. ఆహ్, నేను గూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేశా అని ఒక దర్శకుడు అయిన తర్వాత. ఫైనల్‌గా నా న్యూ ఇయర్ ఓన్లీ 2009లో నేను సెలబ్రేట్ చేసుకున్నా. ఆ రాత్రి నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నా అడ్రెస్ మర్చిపోయాను. నెక్స్ట్ డే నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆహ్, ఇంటికెళ్ళాననమాట. అప్పుడు 'శశిరేఖ పరిణయం' సినిమా వస్తుంది. అక్కడ కృష్ణవంశీ గారు కూడా ఉన్నారు. అక్కడే హాల్‌లో కూర్చొని ఎ ఏదో ఆహ్, స్టేష్ ఏదో ఒక పెట్టుకొని నేనేదో కథ రాస్తున్నాననమాట. అప్పుడే నాకు 'వేదం' అనే టైటిల్ నాకు స్ట్రైక్ అయింది. దాని తర్వాత నేను అన్ని క్యారెక్టర్స్ డెవలప్ చేస్తూనే ఉన్నాననమాట. ఒక స్లమ్ బాయ్ ఆనంద్ రాజు సోషల్ ల్యాడర్‌ని ఎదగాలనేది ఆ పాత్రను రాసానమాట. దాని తర్వాత నేను కథలో ఇంకో పాత్రను నేను సృష్టించానేంటంటే, ఒక సెక్స్ వర్కర్ కాల్డ్ చామంతి. లేటర్ అది సరోజ అనే పేరుకి మార్చాను. దాని తర్వాత సినిమాకి ఎండింగ్ అనుకుంటే 26/11 ముంబై బ్లాస్ట్ తాజ్ హోటల్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఐ హాడ్ ఎ క్లైమాక్స్‌ని ఎట్లా రాసానంటే, క్లైమాక్స్‌కి 5 క్యారెక్టర్స్ మీటింగ్ ఇన్ ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. ఇనిషియల్లీ ఐ హాడ్ ఎ పేర్ కాల్డ్ రామకృష్ణ అండ్ నుర్బీ ఫర్ ద ఫిఫ్త్ స్టోరీ. బట్ అది తర్వాత 'రహముద్దీన్ ఖురేషికి' అది నేను మార్చేశాననమాట. దాని తర్వాత బేసిక్ స్టోరీ అది రెడీ అయిన తర్వాత, నా సొంత బ్యానర్ మీదే నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఫేమ్ ఎంటర్‌టైన్‌మెంట్. మా అమ్మ, నాన్న ఈ సినిమాకి నిర్మాతగా ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు చాలా సిద్ధంగున్నారు. కానీ అప్పుడే నేను కోలముడి మన 'రాఘవేందర్ రావు' అబ్బాయి అండ్ శోభు టోల్డ్ మీ మేమొక చిన్న సినిమా తీస్తున్నాం 'మర్యాద రామన్న'. అది ఆఫ్‌కోర్స్ సునీల్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన ఒక సినిమా. దాని తర్వాత నేను 'వేదం' సినిమా 'శోభు యార్లగడ్డ', ప్రసాద్ దేవినేనికి నరేట్ చేశా. ప్రసాద్ అయితే చాలా టఫ్ నట్ టు క్రాక్ అండ్ ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ అప్పుడు 15 నిమిషాలు దాని తర్వాత మళ్ళీ ఫోను చేసి 15 నిమిషాలు మాట్లాడి, ఈ చాలా ఉత్సాహంతో ఒక ఎక్సైటెడ్ వాయిస్‌లో మేము 'వేదం' సినిమా చేయబోతున్నామని మాకు చెప్పారు. సో, ఈ సినిమా రైటింగ్ మేమెట్లా చేసామంటే, ఈ సినిమా రైటింగ్ ద స్క్రిప్ట్ ఫర్ 'వేదం' ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఈజీగుంటది. బికాస్ నార్మల్ మూవీ ఫర్ ఎ సింగిల్ స్టోరీ మాకు కావాల్సింది ఒక మేము రాసే విధానం 70 మంచి సీన్‌లు. కానీ ఒక సినిమాలో 5 కథలుంటే మ ఆల్ వి నీడ్ ఈస్ 20 మంచి సీన్‌లు ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదే నేను వెంకటేష్ చక్రవర్తి అని ఒకాయనున్నారు. హి ఈస్ ది డైరెక్టర్ ఆఫ్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్. ఆయనే ఈ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ ఫర్ 'వేదం' అండ్ గైడెడ్ మీ ఇన్ స్ట్రక్చరింగ్ ది స్క్రిప్ట్, రైటింగ్ ది స్క్రిప్ట్. సో, నేను ఫస్ట్ రాసే స్టోరీ ఈ సినిమాలో యాక్చువల్లీ 'సరోజ'. సో, మీరు గమనించుంటే ఈ సినిమాలో ఒక ప్రతి స్టోరీలో ఒక యూనిక్‌నెస్ ఉంటది. అండ్ ప్రతి కథకి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటది. సో, ఫస్ట్ ఏంటంటే 'సరోజ' రత్తమ్మకి బాండెడ్ అనమాట. వాళ్ళిద్దరికీ సంబంధం ఉంటది. అండ్ ఆమె శరీరం అమ్ముతూనే ఉంటది. ఆ చిన్న పిల్లోడు సీను అయితే ఆ పటేల్ గాడికి వాళ్ళిద్దరు బాండ్ అయ్యారు. అండ్ దెన్ వాళ్ళ అండ్ దెన్ ఆయన అమ్మ అండ్ తాతయ్య వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటారు. అంటే వాళ్ళ కిడ్నీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తది వచ్చింది. లేకపోతే కేబుల్ రాజు వాడు బస్తీలో ఉన్నాడు. అండ్ దెన్ వాడినే అమ్ముకుంటున్నాడు సోషల్ లాడర్‌ని క్లైమ్ చేయనీకి. నంబర్ 4 రహ్మదుద్దీన్ ఖురేషి వాడు ఇండియా అనే దేశంలోనే వాడు ఇరుక్కున్నాడనమాట. అండ్ వాడు ఇండియా వదిలేసి దుబాయ్‌కెళ్దాం అనుకుంటాడు. దాని తర్వాత లాస్ట్ విజయ్ చక్రవర్తి ఆయన అమ్మ చేసే ఎక్స్‌పెక్టేషన్స్ దాంట్లో ఇరుక్కొని ఆయన సొంతంగా ఆయన యూ నో రెక్కలొచ్చి ఆయన ఎగరాలి అనే ఆయనకొక ప్రయత్నం ఉంటది. సో, ఈ స్క్రీన్ ప్లే మేము రాసే కొద్దీ
ప్రతి ట్రాన్సిషన్ చాలా థిమాటిక్‌గా అల్ట్రా స్మూత్‌గా చేద్దాం అనేది మేము అట్లా ప్రయత్నించాం. అండ్ ఈ సినిమాకి టైమ్‌లైన్ అండ్ ట్రావెల్‌లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ ఒకే సింక్‌లో ఉంటాయి. సో, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ఎంబసీలో' రహ్ముద్దీన్ ఖురేషి ఏం చెప్తారంటే, "నేను రేపు దుబాయ్‌కెళ్తాం" అనుకుంటారు. ఇదంతా 31 డిసెంబర్‌లో జరుగుతది. దెన్ నెక్స్ట్ సీన్‌లో అయితే రాములు అండ్ పద్మ దే ఆర్ ఆస్క్డ్ టు గో టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే. ఇది కూడా డిసెంబర్ 31. నెక్స్ట్ 'కేబుల్ రాజు' అనే ఒక నెక్స్ట్ సీన్‌లో ఒక రిసెప్షనిస్ట్ ఏంటంటే, ఆ పాస్‌లు ఖర్చు 40,000 అండ్ ఆ డబ్బులు అది రేపు ఆ డబ్బులైతే రేపు అంటే ఆ డబ్బులు రేపు కట్టాలి. అది కూడా డిసెంబర్ 31. దాని తర్వాత నెక్స్ట్ సీన్ అయితే సరోజ కూడిన ఒక పాట 'ఎగిరిపోతే ఎంత బాగుంటుంది' విచ్ థెమాటికల్లీ టాక్స్ అబౌట్ లిటరల్లీ ఫ్లయింగ్ ఫ్రమ్ ద కేజ్. సో, అందరూ వాళ్ళు లైక్ సొంతంగా ఎవరెవరికి వాళ్ళు సొంత లైక్ రాక్షసులుంటారు వాళ్ళకి. కానీ వాటిల నుండి ఎస్కేప్ జేసి వాళ్ళ జీవితం గడిపేయాలనేదే ప్రతి ఒక్కరికి ఒక ప్రయత్నం ఉంటది. అండ్ ఈ సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం సింబలిజం కోసం వెతుకుతాం గదా! క్రిషే జెప్పాడు ఈ సినిమాలో సింబలిజం. ఈ సినిమాలో సింబలిజం ఏంటంటే పంచభూతాలు. సో, క్రిష్ ఏం జెప్పారంటే, చూడకుండగా అంత ఆబ్వియస్‌గా ఉండదు. కానీ 5 క్యారెక్టర్స్ మీరు అనలైజ్ జేస్తే, నేను పంచభూతాలు బేస్ తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే, సరోజ అనేది నీరుతో సమానం. ఆహ్, సారీ నీ నీళ్ళతో సమానం. వాటర్ ఫ్లోస్ అంటే నీళ్ళు కాన్స్టెంట్‌గా పారుతూ ఉంటది. అండ్ దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి దాంట్లో. సో, అట్ ద సేమ్ టైమ్ సరోజకి అప్లై జేయాలంటే, సరోజ ఒక చోట్లోనే ఉండదు. అండ్ మగాళ్ళ నుండి ఇంప్యూరిటీస్ తీసుకుంటది. రెండోది 'వివేక్ చక్రవర్తి' 'గాలి'. ఇక్కడేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ సంగీతం అండ్ రెసొనెన్స్. మోస్ట్ ఆఫ్ ది ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ 'వివేక్ చక్రవర్తి' క్యారెక్టర్ యాక్చువల్లీ అవి విండ్ బేస్డ్ అనమాట. మూడోది 'రాములు' 'భూమి'. లిటరల్లీ రాములు ఈస్ బాండెడ్ టు ద ఎర్త్. మట్టి అంటే బాడీ మీన్స్ మట్టి అనమాట. అండ్ ఆహ్ దాని తర్వాత పద్మకి ఏం చెప్తాడంటే, "నీ కిడ్నీలు నువ్వు అమ్ము." సో, హి సెల్స్ హిస్ బాడీ అనమాట. దాని తర్వాత నాలుగోది 'రహ్ముద్దీన్ ఖురేషి' 'నిప్పు.' ఎందుకంటే ఆయన చాలా ఇంటెన్స్ అండ్ షార్ట్ టెంపర్డ్. నిప్పెట్లో ఉంటది. అది చాలా ఇంటెన్స్ అండ్ షార్ట్ టెంపర్‌గా ఉంటది గదా! సో, అది యాజ్ ఇట్ ఈజ్ కంపేర్ చేశాడనమాట. అండ్ దెన్ ఫైనల్‌గా నంబర్ 5 కేబుల్ రాజు 'ఆకాశం.' ఎప్పుడూ ఆయన పైన స్థాయిలో ఉండాలి. అండ్ ఎప్పుడూ హి కీప్స్ ఎయిమింగ్ ఫర్ ద స్కై. అంటే ఆకాశం కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అందుకే మీరు గమనించుంటే మేమెప్పుడు లో యాంగిల్ షాట్సు 'అల్లు అర్జున్‌కి' వాడామనమాట. సచ్ థట్ ద స్కై ఈస్ విజిబుల్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, అది ఆహ్, ఆహ్, అది ఆహ్, ఆహ్, అదట్లా కుదిరిందనమాట. సో, వెరీ, వెరీ గుడ్. ఇప్పుడు కాస్టింగ్ సంగతానికొస్తే మీరందరూ ఆలోచిస్తూ ఉంటారనేది నాకు తెలుసు. సో, ఈ సినిమా ఫస్ట్ ఏంటంటే 'అల్లు అర్జున్.' యాక్చువల్లీ ఈ సినిమా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాను. కానీ ఇట్ ఆల్ చేంజ్డ్ వెన్ నాకు 'అల్లు అర్జున్' నుండే నాకు ఫోనొచ్చింది. నాకు నాతో పని చేయాలని ఇంట్రెస్ట్ చూపిచ్చారు. అండ్ నన్నడిగారు. నా దగ్గర అంటే న్ నేను నీ దగ్గర ఏమైనా స్క్రిప్ట్‌లున్నాయా? మనిద్దరం కలిసి పని చేయాలని. సో, నేను అల్లు అర్జున్‌కి ఏం చెప్పానంటే, నేనొక సినిమా 'వేదం' అని చేస్తున్నాను. ఇది ఒక మల్టీ యాక్టర్ స్క్రిప్టు. సో, నేను బన్నీకి 15 మినిట్స్ ఒక బ్రీఫ్ నరేషన్ ఇచ్చాను. ఆ 15 మినిట్స్ తర్వాత ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పాడు బన్నీ. దాని తర్వాత ఏం చెప్పానంటే, ఇది ఒక కాంప్లెక్స్ స్క్రిప్ట్. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలని చెప్పా. దాని తర్వాత నీకుండే ఒక బాక్స్ ఆఫీస్ ఇమేజ్ ఏదైతుందో, మేబీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి లివ్ అప్ అవ్వదు అని నేను ఆయనకి చెప్పినా కూడా బన్నీ ఏం చెప్పాడంటే ఇన్సిస్ట్ చేసి, "ఈ సినిమా నేను చేస్తున్నానని" చెప్పారు. 2 నెలల తర్వాత నాకు ఫోను చేసి సినిమా గురించి ప్రోగ్రెస్ అడిగాడు అల్లు అర్జున్. దాని తర్వాత ఐ వాస్ రెడీ విత్ ది ఎంటైర్ స్క్రిప్ట్. నేను ఒక ఫుల్ నరేషన్ ఇచ్చాను ఆయనకి. యాక్చువల్లీ ఆయన నరేట్ చేసే విధానం యాక్చువల్లీ అది నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఫన్‌గుండేది. బికాజ్ హీ వుడ్ యాక్చువల్లీ ఇనాక్ట్ ద సీన్స్. అంటే అల్లు అర్జున్, క్రిష్ చెప్పే విధానం అల్లు అర్జున్ నటించేవారు ఆయన కళ్ళ ముందు. దాని తర్వాత స్క్రిప్ట్ అంటే చాలా నచ్చింది. కానీ క్లైమాక్స్ గురించి ఆయన బేసిక్‌లీ డౌట్లు అడిగారనమాట. దాని తర్వాత నేను అల్లు అర్జున్‌కి ఏం చెప్పానంటే, నన్ను గుడ్డిగా నమ్ము క్లైమాక్స్ గురించి. ప్లీజ్ నాలో ఫెయిత్‌ని అంటే ఐ హాస్ట్ టు బ్లైండ్‌లీ ట్రస్ట్ మీ రిగార్డింగ్ ది క్లైమాక్స్. సో, నన్ను గుడ్డిగా నమ్మేసి నాలో ఫెయిత్‌ని ఉంచేసింది. బన్నీ గురించి ఇంకో ఒక వరీయింగ్ ఫ్యాక్టర్ ఉండేది. అంటే ఇబ్బంది పెట్టే ఒక ఫ్యాక్టరు. 'వేదం' ఒక మీడియం బడ్జెట్ ఫిల్మ్.
సో, అంటే యాక్చువల్లీ ఆయన రెమ్యూనరేషన్ మేము అఫోర్డ్ చేయలేము. బన్నీ మాకు 3 ఆప్షన్‌లిచ్చాడు. ఆయన పార్ట్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు. దాని తర్వాత రెమ్యూనరేషన్ రిడ్యూస్ చేయొచ్చు. ఆర్ మన ఇన్వెస్ట్‌మెంట్‌లు మేము రికవర్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. ఇం ఇంకోటేంటంటే జనరల్‌గా అప్పట్లో అంటే 'అల్లు అరవింద్' గారు 'బన్నీ' స్క్రిప్ట్స్ అప్రూవ్ చేసేవారు. ఇది యాక్చువల్లీ ద ఫస్ట్ టైమ్ ఇన్ 'బన్నీ' కెరియర్‌లో ఇది ఆయన సోలో డెసిషన్ తీసుకొని 'అల్లు అరవింద్‌కి' నరేట్ చేయకుండగా 'అల్లు అర్జున్' ఒప్పుకున్నారు ఒక ఒక కథ. సో, థట్ ఈస్ అబౌట్ థట్. దాని తర్వాత 'వివేక్ చక్రవర్తి' పాత్రానికొస్తే నేను యాక్చువల్లీ ఫస్ట్ చాయిస్ 'రానా దగ్గుబాటిని' అడిగాను. మొత్తం స్క్రిప్ట్ నరేట్ చేశాను. అండ్ ఆయనకి చాలా నచ్చింది. ఇంకొన్ని కొంచెం మంచి సజెషన్స్ ఇచ్చారు 'రానా.' అండ్ ఆ సజెషన్స్ అన్నీ నేను ఇంప్లిమెంట్ చేశాను సినిమాలో. అండ్ ఇంకోటి నాకు ఆయనతో నరేట్ చేసే విధానం ఫ్యూచర్‌లో నా అన్ని స్క్రిప్ట్‌లు నేను ఆయనకి నరేట్ చేయాలని ఒక ఆశ ఉంది. అంటే ఐ వుడ్ లవ్ టు డూ థట్ బికాజ్ ఆయన ఒక టెర్రిఫిక్ స్క్రిప్ట్ డాక్టర్. కానీ అదే టైంలో 'రానా' లీడర్ చేశారు. సో, సురేష్ బాబు ఏం చెప్పారంటే, ఈయన సినిమాల్లో ఆయన అంటే 'వేదం' సినిమా ఆయన చేయలేరు అంటిల్ లీడర్ ఈస్ కంప్లీట్. సో, ఆ సినిమా ఎక్కువ టైం తీసుకున్ ఆహ్, తీసుకుంటుంది కాబట్టి, బన్నీ యాక్చువల్లీ సజెస్ట్ చేసిన ఒక పేరు 'మంచు మనోజ్ కుమార్.' అండ్ దెన్ పర్సనల్‌గా మనోజ్‌ని కన్విన్స్ చేసి రాక్ స్టార్ పాత్రను చేయాల్సిన బాధ్యత బన్నీయే తీసుకుంటాడని చెప్పాడు. సో, మనోజ్‌కి మ్యారేజ్ చేసిన తర్వాత మనోజ్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. యాక్చువల్లీ మనోజ్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి చేశారు వితౌట్ ఈవెన్ లిస్టెనింగ్ టు స్టోరీ ఇన్ ది స్క్రిప్ట్. అండ్ ఇది కూడా మనోజ్ కెరీర్‌లో ఫస్ట్ టైము ఆయన ఒక సోలో డెసిషన్. మోహన్ బాబు గారి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండగా ఈ సినిమాకి పనిచేశాడనమాట. సరోజ పాత్రకొచ్చేసరికి అనుష్కకి చాలా ఒక మంచి పర్సనాలిటీ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఐస్ ఉన్నాయి. అండ్ ఒక ఇన్నోసెన్స్ ఉంది రిక్వైర్డ్ ఫర్ ద సరోజ క్యారెక్టర్. సో, యాక్చువల్లీ అనుష్క అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి నాకు 3 నెలలు టైం పట్టింది. ఆమె ఏదో కాఫీ షాపు నోవోటెల్‌లో ఒక కాఫీ షాప్‌లో కూర్చుంది అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు. ఆమె ఒక చాలా హైలీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండ్ ఆమెకి కథ నేరేట్ చేయాలంటే చాలా అంటే చాలా ఈజీ. స్క్రిప్ట్ వినిన తర్వాత ఆమె ఆమె అడిగింది. అదేంటంటే 'కర్పూరం' అనే ఒక క్యారెక్టర్. ఆహ్, 'కర్పూరం' అనే ఒక క్యారెక్టర్ ఎవరు చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు చేయాలని ఉంటది. కానీ మా అమ్మగారు నన్నది చేయనివ్వట్లేదు. అండ్ ఆ క్యారెక్టర్ చేస్తే నన్నెవడు పెళ్లి చేసుకోరు అనేది ఆహ్, నాకు భయమేస్తది. ఆమె సజెస్ట్ చేసిందంటే, ఐ షుడ్ హావ్ ఎ లుక్ అట్ హర్ మేకప్ మ్యాన్ నిక్కీ అని చెప్పారు. అండ్ దెన్ ఇంకోటి ఈ క్యారెక్టర్ లైక్ ఆడడానికి నీకేమైనా భయమేస్తదంటే, యెస్ ఆఫ్‌కోర్స్ అని చెప్పారు. ఇంకోటేంటంటే నా ఇంకో ఒక భయం ఆర్ ఇబ్బందేంటంటే ఆమె రిమ్యూనరేషన్ అంటే ఆమె సాలరీ. నేను అడిగినప్పుడు ఇఫ్ షీ కోటెడ్ ద రిమ్యూనరేషన్ యాస్ షీ టేక్స్ ఫర్ వెన్ ఐ ఆస్క్డ్ ఇఫ్ వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ ఇట్ షీ కోటెడ్ ద రిమ్యూనరేషన్ షీ టేక్స్ ఫర్ హర్ మూవీస్ అండ్ ఆస్క్డ్ మీ టు గివ్ వాటెవర్ వి కుడ్ అఫోర్డ్. ఆ రోజు ఐ న్యూ దట్ 3 మేజర్ స్టార్స్ ఆర్ వర్కింగ్ ఫర్ వేదం అనమాట. లాస్ట్‌కొచ్చేసరికి 'సారీ నెక్స్ట్ క్యారెక్టర్ 'రహ్ముద్దీన్ ఖురేషి.' ఇది మన 'మనోజ్ బాజ్‌పేయి' క్యారెక్టర్. 'రహ్ముద్దీన్ ఖురేషి' యాక్చువల్లీ ది నేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ మై ఇంటర్ డేస్ అనమాట. వికాస్ కాలేజ్ ఇన్ గుంటూరులో చదివాను. లేటర్ ఆయన డెక్కన్ కాలేజ్ నుండి ఆయన ఎంబీబీఎస్ చేశారు. దాని తర్వాత ఆయన యూఎస్ 1988లో వెళ్ళిపోయిన తర్వాత ఐ లాస్ట్ టచ్ విత్ హిమ్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ హిమ్ టు కాల్ మీ అండ్ రీకనెక్ట్ విత్ మీ ఆఫ్టర్ వాచింగ్ 'వేదం.' యాక్చువల్లీ బన్నీయే ఈ క్యారెక్టర్ మళ్ళీ అల్లు అర్జునే ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలని సజెస్ట్ చేసిందేంటంటే మళ్ళీ అల్లు అర్జునే. ఆయన 'మనోజ్ బాజ్‌పేయి' పేరు సజెస్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ 'హ్యాపీ' సినిమాలో కలిసి పనిచేశారు. దాని తర్వాత యాక్చువల్లీ 'మనోజ్ బాజ్‌పేయి'ని అప్రోచ్ చేశాను నా డెబ్యూ ప్రాజెక్టు 'బట్ ఇండియా డివైడెడ్‌కి.' మేము ముంబైని కలవడానికి వెళ్తే 'మనోజ్ బాజ్‌పేయి' 'జైల్' అని ఒక సినిమాకి పనిచేశాడనమాట. ఆయన ఒక ఇంటెన్స్ గై అండ్ యాక్చువల్లీ నరేట్ చేయాలంటే కొంచెం కష్టం. ఆహ్, ఆల్రెడీ ఒకసారి నన్ను రిజెక్ట్ చేశారు. కానీ కానీ నేనాయనకి నరేషన్ ఇచ్చి ఆయన సీన్సే నేను ఎనాక్ట్ చేస్తూ ఉంటాననమాట. స్క్రిప్ట్ వినిన తర్వాత ఆయన చెప్పేది ఒకే ఒకటి. "నీ డేట్‌లు నా డేట్‌లు నీకెప్పుడు కావాలి" అంతే. రాముల పాత్రకొచ్చేసరికి రాములు ఇది బేసికల్లీ ఈ సినిమాకి ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అనమాట. నువ్వు ఎవరో ఒక ట్రెడిషనల్ యాక్టర్ చేయాలనేది అది నాకొద్దు. నాకొక 60 ఏళ్ళు 60 ఇయర్స్ ఓల్డ్ లీన్ గై విత్ హెల్ప్‌లెస్ లుక్స్ అండ్ ఒక ఫీబుల్ వాయిస్ కావాలి అని ఒక మనిషితో అదే నేను చేయాలి.
దాని తర్వాత డ్ రోడ్ మీద నడుస్తూ రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక లీన్ అండ్ ఓల్డ్ మ్యాన్ బిచ్చం అడగడానికి నేను చూసాననమాట. నాకు బేసికల్లీ నాకు బేసికల్లీ షాకొచ్చింది. ఒక జోల్టొచ్చింది ఆయన్ని చూసేటప్పుడు. బికాజ్ నేను రాములు క్యారెక్టర్‌లో వెతుకుతున్న క్వాలిటీస్ అన్నీ ఆయనలోనే ఉన్నాయి. సో, ఆహ్ నేను కార్ ఆపితే ఆయన కోసం డబ్బులడిగాను. ఆయన ఆయనకేం జెప్పానంటే, "నేను నీకు డబ్బులిస్తాను. నా సినిమాలో నువ్వు యాక్ట్ చేసావంటే" ఆయన బేసిక్‌లీ ఒక నవ్విచ్చారు. అంటే ఒక కన్‌ఫ్యూజ్డ్ నవ్విచ్చారు. నేను ఆయనకి రూ. 100 రూ. 100 నోటిచ్చి ఆయన ఫోటో తీసుకున్నా నా మొబైల్‌లో. దాని తర్వాత ఆహ్, నేను రానాకి సారీ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ రానా ఫర్ ఎ మీట్ ఎట్ 8 పీఎం అండ్ దెన్ నా ఇంటి నుండి నేను బయటకొచ్చాను. అక్కడే నాగయ్య గారు కూర్చున్నారు. నా కారు పక్కన. అండ్ ఆయనేం చెప్పారంటే, "సారు సినిమా చేస్తాను సారు." దాని తర్వాత ఆయన సింపుల్‌గా ఆయన లో వాయిస్ విని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా, ఈ పాత్రను చేసింది ఆయనే అని. దాని తర్వాత నేను ఆయన్ని అడిగాను, "ఎందుకు నీ మనసు మార్చుకున్నావు?" అంటే ఆయన బేసిక్‌లీ ఒకటే చెప్పారు. నా ఇంటి ముందు నా ఇంటి ముందు అయర్నింగ్ గై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ టోల్డ్ హిమ్ దట్ ఐ యామ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్. 90 నా టీమ్‌లో ఉండే 90% అపోజ్ ది ఐడియా ఆఫ్ కాస్టింగ్ హిమ్. కానీ నా గట్‌తో నేనెళ్ళి, ఈయనే కరెక్టు అని నేను ఫిక్స్ అయ్యా. దాని తర్వాత నేను ఆయన్ని అడిగాను, "నీ దగ్గర ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా?" అంటే, నేను నా స్కూల్ టైమ్‌లో నేను వేషాలు అంటే నాటకాలు చేసేవాడిని. డ్రామాస్ చేసేవాడిని. దాని తర్వాత ఒక సీన్‌ని ఎనాక్ట్ చేయాలని నేను చెప్పాను. అండ్ ఆయన యాక్టింగ్ అంత ఇంప్రెసివ్ గాదు. కానీ ఆయన విల్లింగ్‌నెస్ అండ్ ఆయన ఒక ప్యాషన్ జూసి నేను ఫిక్స్ అయ్యా. దాని తర్వాత ఈ సినిమాకి నేను తీసుకున్నా. 'కర్పూరం' అనే క్యారెక్టర్ సంగతానికొస్తే అనుష్కయే సజెస్ట్ చేసింది 'నిక్కీ' అని. సో, ఆమె ఏం చెప్పిందంటే షీ హాస్ ఆల్సో షోన్ మీ వీడియో ఆఫ్ 'నిక్కీ' దట్ ఈస్ సేవ్డ్ ఇన్ హర్ సెల్ ఫోన్. 'నిక్కీ' 'కజరారే' సాంగ్ పెర్ఫార్మ్ చేసాడు. అండ్ దెన్ అది నాకు నచ్చి నేను 'నిక్కీని' కలిసిన తర్వాత నేను ఆయన కాస్ట్ చేశాను. పోలీసోడి పాత్రానికొచ్చేసరికి ఈ సినిమాల్లో ఆరో ద సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈస్ ద కాప్. నేను 'రవి ప్రకాష్' ఈ పాత్రని నరేట్ చేసే కొద్దీ, ఆయన 2 నెలలు తీసుకొని ఒక మస్క్యులర్ అండ్ టోన్ బాడీ ఒక కాప్‌కి ఉండే ఒక రఫ్ లుక్ తీసుకోవడానికి అంత టైం తీసుకున్నారు. దాని తర్వాత రిసర్చ్ చేసి టెర్రరిస్ట్ సెల్స్ గురించి ఆయన రిసర్చ్ చేసి స్టడీ చేశారన్నమాట. దాని తర్వాత ఆయన కూడా కొన్ని ఇంప్లిమెంటబుల్ సజెషన్స్ ఇచ్చాడు. అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అండ్ ఆ సినిమాలో అది మీకు కనిపిస్తది. 'శరణ్య పన్వనన్' సంగతి వచ్చేసరికి 'శరణ్య' ఏం చెప్పిందంటే 'నాయగన్' సినిమా తర్వాత ఇదే ఆమె బెస్ట్ రోల్. అండ్ 'పద్మ' ఉండే ఒక రోల్‌కి న్యాయం చేయగలిగే ఒకే ఒక యాక్ట్రెస్ 'శరణ్య పన్వనన్.' అమాంగ్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ నేను కాస్ట్ చేసే కొద్దీ మోస్ట్ డిఫికల్ట్ ఏంటంటే 'రాములు అండ్ కర్పూరం.' నేను మిరకిల్స్ జరుగుతాయి అనే నేను నమ్ముతాను ఇఫ్ యూ లెట్ దెమ్ హ్యాపెన్. అండ్ 'వేదం' సినిమాకి ఇటువంటి మిరకిల్స్ చాలా అంటే చాలా జరిగాయి. సో, దీనికి యాక్చువల్లీ పార్ట్ 2 ఉండాల్సింది. కానీ అది లేదు. ఇప్పటికే చాలా అంటే చాలా టైం తీసుకున్నాం. బట్ లైక్ ఐ సెడ్ ఐ లైక్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మోర్ దెన్ యాక్చువల్లీ రివ్యూయింగ్ ది ఫిల్మ్. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే దీన్ని బేసిక్‌లీ లైక్ హైపర్ లింక్ సినిమా అంటారండి. హైపర్ లింక్ ఏంటంటే ప్యారలెల్‌గా నడుస్తూనే అన్ని స్టోరీలు అవి లైక్ వెళ్తూనే ఉంటాయి. సో, దీనికి లినియర్ నారేటివ్ చేయొచ్చు ఆర్ నాన్ లినియర్‌గా చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఐ బిలీవ్ ఇట్స్ నాన్ లినియర్ బట్ నాకంత సరిగ్గా తెలీదు. బట్ ఈ సినిమా కథ సంగతానికొస్తే నేను చెప్తాను. సో, 5 కథలుంటాయి ఇందాక చెప్పినట్టు. ఫస్ట్ కథ ఏంటంటే ఫస్ట్ వివేక్ చక్రవర్తిది. ఇది 'మంచు మనోజ్.' ఆయన ఒక యాస్పైరింగ్ రాక్ స్టార్ అనమాట. ఆయన అమ్మకి ఏంటంటే ఆయన మ్యూజిక్ చేయడం ఇష్టం లేదు. అండ్ ఆయన ఆర్మీ జాయిన్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఎందుకంటే ఆయన తాత అండ్ వాళ్ళ నాన్న కూడా ఆర్మీలో చేరి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ దేశానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. హీరోలయ్యారనమాట. కానీ వివేక్ ఏం చేయాలని ఉంటదేంటంటే ఆయన మనసుని ఫాలో అయ్యి రాక్ స్టార్ అవ్వాలని ఆయనకు కోరిక. సో, ఆయనకొక రాక్ బ్యాండ్ ఉంటది. దాంట్లో ఒక మెంబర్ 'లేఖ వాషింగ్టన్' అనమాట. సో, యాక్చువల్లీ వాళ్ళ కాన్సర్ట్ పెర్ఫార్మ్ చేయనికి వాళ్ళు హైదరాబాద్‌కి రావాల్సింది. కానీ దే మిస్ దేర్ ఫ్లైట్ ఫ్రమ్ బెంగుళూరు టు హైదరాబాద్. హెన్స్ దే డిసైడ్ టు ట్రావెల్ బై రోడ్ ఒక బండిలో. నంబర్ 2 రాములు. సో, ప్లేడ్ బై నాగయ్య. ఒక చిన్న పల్లెటూరులో ఒక వీవర్ అనమాట.
ఆయన మనవడు చాలా బ్రైట్ స్టూడెంటు. కానీ రాములు ఒక పటేల్ అని ఉండే ఒక వోడికి వాడు డబ్బులకి అమ్ముడుపోతాడనమాట. అంటే వాడు అప్పు తీసుకొని డబ్బులకి అమ్ముడుపోతాడనమాట. అండ్ దెన్ ఆ మనీ లెండరు వాడికిచ్చే పనిష్మెంట్ ఏంటంటే, "నువ్వు నాకు 40,000 కొట్టు. నేను నీకిచ్చే పనిష్మెంట్ ఏంటంటే, నేను నీ మనవడు సీను గాడిని తీసుకొస్తున్నా నేను నీ మనవడు సీను గాడిని ఉంచుకుంటున్నాను. నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నేను వాడిని వదలను" అని చెప్పి సీన్ గాడు ఇప్పుడు డైలీ లేబరర్ అవుతాడు. ఆహ్, సో, ఇప్పుడు రాములు ఏం చేయాలంటే వాడికి అర్జెంట్‌గా డబ్బులు గావాలి. ఎందుకంటే వాడికి పిల్లోడు గావాలి. అండ్ ఆ డబ్బులు ఎలాగైనా చేయాలి ఏంటంటే ఆహ్, వాడు హైదరాబాద్‌కొచ్చి ఆహ్, వాళ్ళ కోడలు సరే పద్మాస్ అది మన సరైన పొన్నవనంతో వాళ్ళు హైదరాబాద్‌కొచ్చి వాళ్ళ కిడ్నీలు అమ్మితే వాళ్ళకి కావాల్సినంత డబ్బు వాళ్ళకొస్తది అని వాళ్ళందరూ హైదరాబాద్‌కొస్తారు. మూడోది సరోజ ప్లేడ్ బై అనుష్క అమలాపురంలో ఒక ప్రాస్టిట్యూట్. అండ్ ఆమె చాలా అంటే చాలా పాపులర్. మోస్ట్ పాపులర్ క్లయింట్ ఆ బ్రాతల్‌లో. అండ్ దెన్ యాస్ షీ ఇంకోటేంటంటే ఆమె పనిచేసే బాసు ర రత్నమ్మ బేసిక్‌లీ. ఆమె ఏం చేసేదంటే, ఆమె చేసే పనులకి మొత్తం ప్రాఫిట్స్ ఆమె మింగుతది. సో, ఇప్పుడు సరోజ పారిపోయి ఆమె సొంత బ్రాతల్ హైదరాబాద్‌కొచ్చి సొంత బ్రాతలు పెట్టుకోవడానికి ఆమె ప్రయత్నిస్తదనమాట. సో, వాళ్ళిద్దరు ట్రైన్ ఎక్కి హైదరాబాద్‌కొచ్చి, దాని తర్వాత ఆమె ఫ్రెండ్ కర్పూర్ ఇద్దరికొచ్చి వాళ్ళు హైదరాబాద్‌కొస్తారు. నంబర్ 4 రహముద్దీన్ ఖురేషి. ఆయన బేసిక్‌లీ ఒక ముస్లిం అనమాట హైదరాబాద్‌లో. అండ్ ఆయన దుబాయ్‌కెళ్ళాలని ఒక ఆశ ఉంటది. ఆయన భార్య ఉంటారు. ఎందుకంటే వాళ్ళొక రోజు ఏదో ఐ థింక్ ఒక హనుమాన్ జాతర జరుగుతూ ఉంటే, లేకపోతే ఒక హిందూ జాతర జరుగుతూ ఉంటే ఆహ్, ఆయన గొడవలు పెట్టుకుంటారు. అండ్ గొడవలు పెట్టుకునే కొద్దిలో ఆయన భార్యకి మిస్‌క్యారేజ్ జరుగుద్ది. డ్యూ టు ది డిస్క్రిమినేషన్ హి ఫేస్డ్ ఫ్రమ్ హిందూస్ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్. అది మన 'రవి ప్రకాష్' వలన. సో, ఆ మొత్తం ప్రయత్నంలో ఇంక నా వల్ల కాదురా బయ్! వదిలి ఇండియాని ఇండియాని వదిలేసి వెళ్తున్నానని ఆయన ఫిక్స్ అయ్యి, సో, ఆహ్, ఆయనకి వీసా వస్తది. అండ్ హి ఈస్ ఆల్ రెడీ టు ఫ్లై ఔట్ ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్. కానీ అదే సరైన సమయంలో ఆయన ఫ్యామిలీలో ఉండే కొంతమంది హావ్ లింక్స్ టు టెర్రరిస్ట్ గ్రూప్స్ అనమాట. ఒక చిన్న ఐ థింక్ ఆయన అల్లుడ్లు. వాళ్ళేదో ఒక టెర్రరిస్ట్ గ్రూప్‌లో ఉంటాయి. సో, ఆ కేస్‌లో ఆయన ఇరుక్కుంటాడు. ఫైనల్‌గా 'కేబుల్ రాజు' మన 'అల్లు అర్జున్' పాత్ర అది. జూబ్లీ హిల్స్ అసలు అంటే జూబ్లీ హిల్స్‌లో స్లమ్ ఉందనేది నా విషయం ఇప్పటి వరకు నాకు తెలీదు. సో, దాంట్లో ఒక కేబుల్ ఆపరేటర్ జూబ్లీ హిల్స్ అని ఒక స్లమ్‌లో ఫిల్మ్ నగర్‌లో. సో, ఆయనకి ఏంటంటే ఆయన చాలా స్మూత్ టాకర్ అనమాట. ఇంకోటేంటంటే 'కేబుల్ రాజు' అని వాడు చదువుకున్నోడు. కానీ వాడికి సరైన ఉద్యోగం లేదు. సో, వాడు చదువుకునే విధానం వాడికుండే ఒక స్మూత్ టాకింగ్ టాలెంట్‌కి ఒక రిచ్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ 'దీక్షా సెత్‌లో' ఆ అమ్మాయిని పడేస్తాడు. సో, న్యూ ఇయర్స్ ఈవ్ వస్తుంది. ఆ అమ్మాయి ఏం చెప్తదంటే, "మేము న్యూ ఇయర్స్ ఈవ్ పార్టీకెళ్తున్నాం. సో, ఆ పార్టీకి మాకు ఒక 2 టికెట్స్ కావాలనమాట." ఆ 2 టికెట్సు ఆ 2 టికెట్స్ ఖర్చు 40,000. ఇప్పుడు వాడు ఎలాగెలాగో ఆ డబ్బులు చేయాలి. సో, వాడు నగలు దోచం జేస్తాడు, ఇది జేస్తూ ఉంటాడు, అది జేస్తూ ఉంటాడు. మొత్తానికి ఆడికేమి రాదు. అండ్ దెన్ మొత్తానికి ఆ రాములు అండ్ పద్మ వాళ్ళు కిడ్నీలమ్మితే వాళ్ళకొచ్చే డబ్బులు 40,000. ఆ 40,000 తీసుకున్న తర్వాత అల్లు అర్జున్‌కి కావాల్సిన డబ్బులొస్తాయి. కానీ అల్లు అర్జునే చాలా అంటే 'కేబుల్ రాజు' చాలా గిల్టీ‌గా ఫీలయ్యి మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి, "లేదు ఇది కరెక్ట్ కాదురా భాయ్" అనే నిజం అనే ఆహ్, బేసిక్‌లీ 'దీక్షా సేథ్‌కి' నిజం జెప్పి, "నేనిప్పటి వరకు చేసింది ప్రతీదీ ఒక అబద్ధం" అని జెప్పి, ఒక మంచి మనిషిగా చేయాల్సిన పని డబ్బులు తిరిగిచ్చేసి, అందరూ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌లో గలుస్తారు. సో, ఆ హాస్పిటల్‌లో వాళ్ళెందుకు కలుస్తారంటే, వ్ ఆహ్, వివేక్ చక్రవర్తి యాక్చువల్‌గా ఒక ప్రెగ్నెంట్ లేడీని ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఫన్నీదేంటంటే అది కోయిన్సిడెంటల్‌గా అది సరోజ ఉండే ఒక రేప్ వ్యాన్ ఏదైతే ఉందో అదే దాని గురించి నేనెందుకు చెప్తున్నానంటే సినిమాలో ఏదైనా ఒక చెడ్డ పని జరిగిందనుకో, ఆ చిన్న లైక్ ట్రాలీ లాంటి ఒక ట్రక్ ఉంటది కదా! ఒక వెహికల్ ఉంటది. అన్నీ, అన్నీ అట్లాగే ఉంటాయి దాంట్లో.
సో, అదే నేను జెప్పే ఆ వైట్ వెహికల్ ఒక చిన్న డోరు, చిన్న వీల్స్ అట్లా అంటే బేసిక్‌లీ ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఫ్రికింగ్ లైక్ రెక్టాంగిల్ వెహికల్ ఉంటది గదా! అది మేము తెలుగు సినిమాలో రేప్ వెహికల్స్ రేప్ రేప్ బండిలంటాం దాంట్లో. ఎందుకంటే ఏ చెడ్డ పైన అయినా సరే అటువంటి వెహికల్స్‌లోనే జరుగుతాయి. ఎవరైనా కిడ్నాప్ జేయాలంటే, ఏదైనా దౌర్జన్యం జేయాలంటే అసు అటువంటివిలోనే జరుగుతాయి. సో, యాక్చువల్లీ ఆ క్రాష్ జరిగే కొద్దిలో కర్పూరానికి ఎవడో యాక్చువల్లీ పొడుస్తాడనమాట. ఆ కర్పూరంకి ఇంజ్యూరీ అవుతది. దాని తర్వాత రాజు మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వడానికి వస్తారు. అండ్ దెన్ రహ్ముద్దీన్ ఖురేషి అంటే మనోజ్ బాజ్‌పేయికి ఏం చెప్తాడంటే, ఆయన్ని అరెస్ట్ అయ్యి స్టేషన్‌కెళ్తుంటే హీ పుషెస్ రవి ప్రకాష్ ఔట్ ఆఫ్ పోలీస్ వెహికల్. పరిగెడుతూ ఉంటే ఆయన దొరికిపోయి మనోజ్ బాజ్‌పేయి కాళ్ళు దగ్గర కాలుస్తాడనమాట. ఆహ్, కాళ్ళు కాళ్ళు కాల్చిన తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడే నాగినీడు ఒక టెర్రరిస్ట్ అనమాట. సో, ఆ టెర్రరిస్ట్‌కుండే ఒక కొద్దీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో, అందరూ ఒకే చోట్లో చేరుతారు. అండ్ దెన్ ఫైనల్‌గా రాములు అదే హాస్పిటల్‌లో పద్మ కిడ్నీ అమ్ముతది. సో, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో, బికాజ్ ఇన్‌స్పైర్డ్ బై 26/11 ఇన్సిడెంట్ టెర్రరిస్ట్‌లు వాళ్ళ హాస్పిటల్‌ని అటాక్ జేస్తారు. పెద్దగా లైక్ కారణం లేకుండగా పెద్దగా వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయరు. అండ్ దెన్ రాజు మేక్స్ ది వాడు అల్టిమేట్ త్యాగం జేస్తారు. అలాంగ్ విత్ వివేక్ అండ్ వాళ్ళిద్దరూ చచ్చిపోతారు. లాస్ట్‌కొచ్చేసరికి రాజు అండ్ వివేక్ వాళ్ళ రెస్పెక్టివ్ కమ్యూనిటీస్‌లో వాళ్ళిద్దరు హీరోలవుతారు. సరోజకి జీవితం మీద ఒక కొత్త లీస్ ఆఫ్ లైఫ్ వస్తది. అండ్ ఇటువంటి పని చేయడం నిజాయితీగా పని చేద్దాం అని జెప్పి ఆమె ఫ్రీగా అవుతది. అండ్ దెన్ షీ స్టాప్స్ బీయింగ్ ఎ ప్రాస్టిట్యూట్. దాని తర్వాత ఖురేషిని వదిలేస్తారు. అండ్ దెన్ రవిప్రకాష్ క్షమాపణ అడుగుతారు. ఆయన శ్రమిస్తాడు. అండ్ దెన్ ఫైనల్‌గా రాములు ఆయనకు కావాల్సిన డబ్బులు తీసుకొని వడ్డీ ఇంట్రెస్ట్‌తో ఇంట్రెస్ట్‌తో సహా పటేల్ గాడి నుండి డెట్సు సీనుని బేసిక్‌లీ ఫ్రీ చేస్తాడు. ఇంకంతే. క్రిష్ మైండ్‌లో అనుకునే ఏంటిది ఇమేజ్ ఉంది గదా! అదే లాస్ట్‌లో వస్తది. వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఎళ్లి ఆకాశం కనిపిస్తది. వాళ్ళిద్దరు కనిపిస్తారు. నడుచుకుంటూ ఎళ్లి ఏ ఫిల్మ్ బై క్రిష్ అని వస్తది. ది ఎండ్. సో, థట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ద మూవీ. సో, ఇప్పుడు పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి నేను ఒకటే చెప్తానండి. యాక్టింగ్ సంగతానికొస్తే ఎవ్రీబడీ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎక్సెప్ట్ అనుష్క. బికాజ్ అనుష్క అప్పటి వరకు 'అరుంధతి' జేసింది. సో, అప్పుడు సూపర్ స్టార్ అయింది. ఐ స్టిల్ ఫీల్ ఐ వుడ్ సే 'బాహుబలి 2' నా ఒపీనియన్‌లో అనుష్క గారు జేసిన బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆ మొత్తం దాంట్లో అసలు ఆ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అయితే ఆమెదే. షీ వాస్ సో గుడ్ ఇన్ ఆల్ ద కన్ఫ్రంటేషన్ సీన్స్ విత్ రమ్యకృష్ణ అండ్ మొత్తం ఫైట్ జేసే విధానం అదంతా సో గుడ్. బట్ ఇప్పటి వరకు అంటే అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ 'అల్లు అర్జున్' అండ్ 'మంచు మనోజ్' ఇద్దరు వాళ్ళ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. నాకేమనిపించిందంటే అంటే 'పుష్పకి' ముందు దిస్ వాస్ 'అల్లు అర్జున్స్' కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. చాలామంది చెప్తారు 'అలవైకుంఠపురంలో' అరే ఇంత చేసాడు అరే వేదం ఎవడికైనా గుర్తుందారా భయ్! అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు 'అల్లు అర్జున్' మీద ఎంత గౌరవం పెరిగిందంటే అంత గౌరవం పెరిగింది. బికాజ్ మీరు తీరా చూస్తే 'అల్లు అర్జున్' చేసే సినిమాలు హాస్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఆఫ్ ఆల్ ద స్టార్ హీరోస్. ఎందుకంటే ఆయన కమర్షియల్‌గా చాలా సేఫ్ మూవీస్ జేస్తారు. ఆయన కెరీర్ మీరు జూస్తే ఇప్పటివరకు ఆయన ఒక 20 సినిమాలు జేశారు. ఓన్లీ ఒక అంటే ఒక 5 సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉంటాయి అంతే. మిగతా సినిమాలన్నీ యావరేజు లేకపోతే అబోవ్ యావరేజ్ లేకపోతే హిట్‌లు, బ్లాక్ బస్టర్స్ గాని నిలిచే ఉంటాయి. కానీ ఇటువంటి సినిమా అల్లు అర్జున్ చేయడం అనేది ఇట్ ఈస్ సో గుడ్. అండ్ ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎప్పుడైతే ఆయన డబ్బులిచ్చిన తర్వాత ఆయన గోడ ఎనకాల ఉంటారు గదా! బేసిక్‌లీ ఆయన ఏడ్చుకొని ఆయన కంటి నుండి కన్నీళ్లొస్తాయి. థట్ ఐ ఫీల్ అంటే 'పుష్పకి' ముందు ద బెస్ట్ సీన్ ఆయన కెరీర్‌లో పెర్ఫార్మ్ చేసిన యాక్టింగ్ లైక్ ఎవర్. అండ్ ఇంకోటేంటంటే మన స్టార్ హీరోలు మనకి లార్జర్ థాన్ లైఫ్ కమర్షియల్ సినిమాలు వి లవ్ దెమ్ అండి. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ తెలుగు సినిమా. కానీ మన స్టార్ హీరోలు ఎప్పుడైనా ఒక కామన్ మ్యాన్‌గా నటిస్తే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటది. బికాజ్ ఆ లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ లైక్ ఆ హీరోయిజం చూపియనీకి అటువంటి లైక్ ఏం అవసరం లేదు. ఇప్పుడు 'మహేష్ బాబు' అండ్ 'ఎస్వీఎస్‌సి'
'అల్లు అర్జున్' అండ్ 'వేదం'. 'ఎన్టీఆర్' 'జైలవకుశ'లో ఆ క్యారెక్టర్ నాకు సరిగ్గా తెలీదు. ఐ థింక్ లవ క్యారెక్టర్ అనుకుంటా. చాలా అమాయకంగా ఉన్న ఒక వాడు. దాని తర్వాత 'పవన్ కళ్యాణ్' అండ్ 'తొలి ప్రేమ అని తమ్ముడు', 'రామ్ చరణ్' అండ్ 'ఆరెంజ్', 'ప్రభాస్' అండ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అండ్ 'చక్రం'. ఏదో ఒక తెలియలేని ఒక సెన్స్ ఆఫ్ కామ్‌నెస్ ఉంటది. ఐ కాంట్ రియల్లీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. బట్ యూ నో మార్పు వచ్చిన కొద్దీ ఇట్స్ ఆల్వేస్ నైస్. అంటే ఇందాకడ చెప్పినట్టు చాలా రిఫ్రెషింగ్ ఉంటది. ఈ సినిమాలో చేసినట్టు 'పోసాని' గారికి, దాని తర్వాత 'సత్యం రాజేష్', 'రఘుబాబు', ఆహ్, దాని తర్వాత 'వాజ వెంకట గిరిధర్' అదే 'సరోజ' పనిచేసిన 'సరోజిని' బలైన ఒక మనిషి అవుతాడు గదా! అదే మన 'వాజ వెంకట గిరిధర్' అంటే మన 'అతడు' సినిమాలో గిరి ఉంటాడు గదా! సునీల్ పక్కన ఆయనే. అదే ఆయన నిజమైన పేరు. అండ్ దెన్ ఈ సినిమాలో అంటే ఎవరికైనా గుర్తుందంటే 'నేనెంత' సినిమాలో హీరోయిన్ 'సియా' మన 'మనోజ్ బాజ్పేయి' గారి భార్య ఈ సినిమాలో. సో, ఆమె గూడా ఉంటది. అండ్ దెన్ ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టు 'నాగినీడు' అంటే ఈ సినిమాల్లో మీరు గమనిస్తే ప్రతి పాత్ర, ఎవ్రి క్యారెక్టర్ అది స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళుంటారు. ఏం అర్థం పర్థం లేకుండగా ఏదో ఏదో లైక్ సంబంధం లేకుండా పెట్టుకోవడానికి అటువంటిది ఏం లేదు. సినిమాలో అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. సో, ఐ కెన్ అబ్సల్యూట్‌లీ టెల్ యూ థట్. ఇందాకడ చెప్పినట్టు బిఫోర్ 'పుష్ప' ఈజిలీ 'అల్లు అర్జున్' కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. 'మంచు మనోజ్' సంగతానికొస్తే 'మంచు మనోజ్' పెర్ఫార్మన్సెస్ నాకెట్లా అనిపిస్తాయంటే, ఆయనకేమి ఇష్టం వచ్చినట్టు ఆయన జేస్తూ ఉంటారు. కానీ 'మంచు మనోజ్' రియల్ లైఫ్‌లో చాలా మంచి హ్యూమన్ బీయింగ్. చాలా మంచోడు. నో పన్ ఇంటెండెడ్. అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ ఈ సినిమాలో ఒక మెచ్యూరిటీ, ఒక ఇంటెన్సిటీ ఒక మెచ్యూరిటీ అండ్ ఇంటెన్సిటీ కనిపిస్తది ఆయన పెర్ఫార్మన్స్‌లో. అండ్ ఒక సిన్సియారిటీ కనిపిస్తది. సో, హి డిడ్ ఎ ఎక్సలెంట్ జాబ్. అంటే 'మంచు మనోజ్‌కి' హి హాస్ వెరీ గుడ్ కామిక్ టైమింగ్. ఒక మంచి ఎనర్జీ ఉంటది. ఆ ఎనర్జీ కొంచెం తగ్గించి ఒక మంచి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు 'మంచు మనోజ్.' అండ్ ఆ 'వివేక్' అనే క్యారెక్టర్‌లో ఆయన తప్ప ఇంకెవరు ఊహించుకోలేరు. సో, హి డిడ్ ఎ ఎక్స్ట్రార్డినరీ జాబ్. లవ్డ్ ఇట్ అంటే ఐ లవ్డ్ ఇట్. 'అనుష్క' సంగతానికొస్తే అసలు ఇటువంటి రోల్ ఈ టైంలో చేయడం అనేది ఇట్ వాస్ టబూ. అందుకే ఈ సినిమా వాస్ లైక్ పాత్ బ్రేకింగ్ ఇదంతా చెప్తూ ఉంటారు గదా! అహెడ్ విత్ టైమ్. అలాంటి ఒక రోల్‌లో షీ డిడ్ అబ్సల్యూట్ జస్టిస్. 100%గా సిన్సియర్‌గా చేసింది. అండ్ ఆ పెర్ఫార్మన్స్ అయితే ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఒకటే జెప్తానండి. ఐ ఫ్రికింగ్ లవ్ దిస్ మూవీ. ఈ సినిమాలో నాకు ప్రతిదీ బ్రిలియంట్‌గా అనిపిస్తది. అండ్ ఒక క్లైమాక్స్ తప్ప. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు ఇట్ సీమ్స్ టు బి ఇన్‌స్పైర్డ్ బై 26/11 అటాక్స్. ఏమో జస్ట్ కొంచెం ఔట్ ఆఫ్ ప్లేస్‌గా అనిపించింది. అంటే సినిమాని వేరేలా కంక్లూడ్ చేయొచ్చు. అంత డార్క్ క్లైమాక్స్ ఉండకుండగా ఆహ్, అండ్ మేబీ అది లైక్ ఇంటెన్షనల్‌గా వాళ్ళు చేశారు. బికాజ్ అది చేయకపోతే రాజు అండ్ వివేక్ ఉన్న ఒక త్యాగాలు అది ఇంకెవడు లైక్ అది అది జరగదు. సో, వాళ్ళ ఆర్క్‌ని కంక్లూడ్ చేయాలంటే మేబీ అటువంటి క్లైమాక్స్ పెట్టారు. ఇంకోటేంటంటే ఈ సినిమాకి ఒక బ్రిలియన్స్ అండ్ ఇది నాకు ఎండ్ గేమ్‌లో కనిపించింది. అంటే నేను పక్కన నేనెందుకు కంపేర్ చేసినానంటే ఈ సినిమాలో 5 ప్రిన్సిపల్ క్యారెక్టర్‌లు ఉంటారండి. అందరూ ఇంట్రొడ్యూస్ అయ్యి ఇంకోటి స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ వాళ్ళు రాసే విధానం ముఖ్యంగా మోర్ దెన్ ఎనీథింగ్ సినిమా హైపర్ లింక్ ఉన్నా సరే ఏదైనా సరే ఇట్స్ స్పేసీ అండ్ ఎంటర్‌టైనింగ్. నీకు సినిమాలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఇందాకడ చెప్పినట్టు 'హైపర్ లింక్' సినిమా ఉంది గదా! హైపర్ హైపర్ లింక్ టైప్ సినిమా యాంథాలజీ సినిమా ఏంటంటే లైక్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అన్నీ ప్యారలెల్‌గా నడుస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఒకే నేరేటివ్‌లో కలిసిపోతారు. ఒక టైమ్‌కొచ్చేసరికి. సో, 'క్రిష్' డిడ్ అబ్సల్యూట్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమాలో మీరు గమనిస్తే ఎండ్ గేమ్‌కి నేనెందుకు తీసుకున్నానంటే, ఎండ్ గేమ్ చేయాల్సిన పని 22 సినిమాలు అంటే 10 సంవత్సరాలు ఉండే ఒక సినిమా చరిత్ర నువ్వు ఒక్క సినిమాలో కంక్లూడ్ చేయాలంటే అందరికీ ఒక ఆర్క్ అంటే ఒరిజినల్ అవెంజర్స్ అందరిని కంక్లూడ్ చేయాల్సిన విధానం ఏదైతే ఉందో అది వాళ్ళు పూర్తిగా చేశారు. ఇప్పుడు వేదంకొచ్చేసరికి 5 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళందరికీ నువ్వు ఒక ఆర్క్ చేయాలి. అంటే సినిమా మొత్తం దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్‌ని కంక్లూడ్ చేయాలి. అండ్ ఈ థ్రెడ్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక సొంత ఆర్క్ ఉంటది. అండ్ వాళ్ళు బ్యూటిఫుల్‌గా కంక్లూడ్ అవుతాయి. సో, ఫస్ట్ ఏంటంటే 'కేబుల్ రాజు.' వాడెప్పుడు ఆకాశం కోసం ఎదురు జూస్తూ ఉంటారు. అండ్ దెన్ ఆయన చదువుకున్నా సరే, ఉన్నా సరే, ఆయన బ్రతుకుతున్న బ్రతుకు యాక్చువల్లీ ఒక అబద్ధం. ఆయన ఒక అబద్ధంలో బ్రతుకుతున్నారు. సో, ఆయన ఫైనల్‌గా 'దీక్ష సేథ్‌కి' నిజం చెప్పిన తర్వాత అప్పుడు లిరిక్స్ ఒస్తాయి.
ఆహ్, న్ నాలో మనిషిని మళ్ళీ పుట్టని అని ఒక లిరిక్స్ వస్తాయి గదా! దట్ లిటరల్లీ సమ్స్ అప్ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ 'కేవల్ రాజు' క్యారెక్టర్ అన్నమాట. అప్పుడు ఆయన జీవితానికి ఒక ఆహ్, అర్థమొస్తది. అండ్ ఆయన బేసిక్‌లీ ఆయన రాత యాక్సెప్ట్ జేసుకొని, ఆయన ఒక హీరోగా చచ్చిపోతారు. అండ్ ఆయన కమ్యూనిటీలో హి డైస్ ఎ హీరో అనమాట. వివేక్‌దేంటంటే, ఆయన వేదం పాటలో ఆయన ఫిలాసఫీ చెప్తారు. మనిషి మనిషిగా జీవిస్తే, మనిషిని మనిషిగా జీవించనిస్తే, వేదం వేదం. సో, 'వేదం' అనే పాటలో మనిషిని మనిషిగా జీవిస్తే, మనిషిని మనిషిగా జీవించనిస్తే, అది జేస్తే అది వివేక్ చక్రవర్తి ఫిలాసఫీ ఒక లైన్‌లో. ఇంకోటేంటంటే ఆయన ఫ్యామిలీ బ్లడ్‌లో అంటే ఆయన లినియేజ్‌లో అది ఉంది గాబట్టి, ఆయన కూడా ఆయన ప్రాణత్యాగం జేసి హి డైస్ ఎ హీరో అనమాట. దాని తర్వాత 'ఖురేషి' జూస్తే ఆయన జీవితాంతం డిస్క్రిమినేట్ అవుతూ ఉంటారు, అవుతూ ఉంటారు, అవుతూ ఉంటారు. కానీ ప్రతిసారి ఆయన అహింసని వాడుకొని 'రవిప్రకాష్' ఆయన మీద ఎన్ని ప్రెజుడిసు, డిస్క్రిమినేషను ఇదంతా చేసినా సరే ఆయన మొత్తానికి 'రవిప్రకాష్' ప్రాణాలనే కాపాడుతారు. ఎందుకంటే మానవత్వం అన్నిట్లకంటే గొప్పది. అది రిలిజియన్ అయినా, కులమైన, మతమైన, ద్వేషమైన ఏదైనా అన్నిట్లకంటే ముందుగా ఒక మనిషికి కావాల్సిన క్వాలిటీస్ మానవత్వం. దాని తర్వాత రాములు పాత్రను తీసుకుందాం. ఆయన బేసిక్‌లీ ఏం చేయలేని ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ సిట్యుయేషన్‌లో ఉండే ఒక సిట్యుయేషన్‌లో ఆయన డబ్బులు ఎవడో కొట్టుకుపోయి ఎవెన్చువల్లీ ఆయన దేవుడు ఆయనకి మంచిగా జేసి, ఆ డబ్బులు మళ్ళీ ఆయన తిరిగొచ్చి, ఆయన మనవడు బడికెళ్ళి సదువుకొని, ఫ్యామిలీకి మొత్తానికి పోషణ జేసాడు. ఇంకోటి మీరు గమనించుంటే, సినిమా ఎక్కడ మొదలవుతదంటే, యాక్చువల్లీ వివేక్ పాత్రతో మొదలవుతది. సెకండ్‌ది అదే ఆ ఊరు, ఆ చిన్న పల్లెటూరు ఐ థింక్ సిరిసిల్ల అనుకుంటా. సిరిసిల్లలో సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, లాస్ట్ షాట్ కూడా అక్కడే ఎండ్ అవుతది. సో, సినిమా పటేల్‌తో మొదలవుతది. పటేల్‌తోనే ఎండ్ అవుతది. అండ్ సీను అండ్ రాములు వాళ్ళిద్దరూ వెళ్తుంటే సినిమాలో అదే లాస్ట్ షాట్. సో, సినిమాలో ఇట్స్ ఎన్ ఎంటైర్ సోషల్ కామెంటరీ ఆన్ హ్యుమానిటీ. దట్ ఈస్ వై ఐ లవ్ ద మూవీ. బికాజ్ ఇందాకడ చెప్పినట్టు మనిషిని మనిషిగా జీవించనిస్తే, మనిషిని మనిషిగా జీవించనిస్తే వేదం వేదం. సో, దట్ ఈస్ బేసిక్‌లీ ది ఎంటైర్ మూవీ సమ్డ్ అప్ ఇన్ ఎ లైన్. సో, దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ వై ఐ లవ్ ఇట్. ఈ సినిమాలో బోలెడన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే 'అల్లు అర్జున్' 'రాములు'కి మళ్ళీ డబ్బులిచ్చిన తర్వాత మొత్తం సీన్ ఉంటది గదా! కీరవాణి గారి స్కోరు అదంతా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. దాని తర్వాత 'అనుష్క' కర్పూరానికి దెబ్బ త ఆహ్, పొ ఆహ్, బేసిక్‌లీ పొడిచిన తర్వాత ఆయనకి బేసిక్‌లీ ఇంజరీ జరుగుతది. సో, ఆయన డాక్టర్ దగ్గరికెళ్ళి అనుష్క డాక్టర్‌ని బ్రతిమాలి, "సార్ కావాలంటే మీకెన్ని సార్లులైన కావాలంటే నేను నీ దగ్గర పడుకుంటాను" అని చెప్పి, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి, అప్పుడు కర్పూరం ఒక విగ్రహం చూపిస్తారు. ఒక గొలుసులాగా. గొలుసు మీద ఉన్న ఒక విగ్రహం. ఐ థింక్ ఆ డాక్టర్‌కుండే ఆయన గొలుసు మీద ఉన్న ఒక విగ్రహం 2 ఒకటే. సో, అప్పుడు ఆయనకి అర్థమవుతది. దాని తర్వాత మొత్తం క్లైమాక్స్ సీను. అండ్ దెన్ ఐ థింక్ సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, అంటే ఇది కూడా క్లైమాక్స్‌లోనే 'రవిప్రకాష్' మనోజ్ బాజ్‌పేయికి అపాలజీ చేసిన సీను ప్రతిసారి కంటిలో కన్నీళ్ళు తెప్పిస్తది ఆ సీను. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ మై ఫేవరెట్ సీన్. అండ్ 'కేబుల్ రాజు' డెత్ సీన్ చివరికి ఆయన ఏం చెప్తారంటే సినిమాల్లో, ఒక్కడు చస్తే ఆఖరికి మా బస్తీకి వీఐపీలు ఏదో వస్తాయని ఏదో ఒక డైలాగ్ ఉంటది. యాజ్ అదయిన తర్వాత ఆయన చూడడానికి అంత పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, అంత రిచ్ స్టేటస్ ఉన్నవాళ్ళు, 'దీక్షా సేతన్' వాళ్ళ అమ్మగారు, వాళ్ళిద్దరూ రాజు చనిపోయిన శవం చూడడానికి వాళ్ళిద్దరూ వస్తారు. దాని తర్వాత ఒక జూమ్డ్ ఔట్ షాట్ ఉంటది గదా! వాళ్ళ బస్తీలో ప్రతి ఒక్కరు రాజుని చూడ్డానికొస్తారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ద లాస్ట్ షాట్ ఆఫ్ సీను అండ్ రాములు అండ్ దెన్ పటేల్ టెల్లింగ్ "ఏం జేశాడురా లెక్కలు. ఆడికి బడికెళ్ళండ్రా. ఆడు మొత్తం జేసి ఆడు బడికెళ్ళండ్రా. బడికి అంటే వాడు వెళ్ళనివ్వడురా. ఆడు బడికెళ్తాడు, చదువుకుంటాడు" ఏదో ఒక డైలాగ్ ఉంటది గదా!
సో, ఆ షాట్ కూడా. సో, దోస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ సీన్స్. ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే ఎక్సలెంట్ ఫర్ ద మోస్ట్ పార్ట్. ఇది బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ క్రిష్ అని నేను నమ్ముతాను. బికాజ్ ఇట్స్ సో డిఫరెంట్. ఇట్ గోస్ లైక్ అగైన్స్ట్ ద గ్రెయిన్. నేను ఇంకోటి చెప్పినట్టు అహెడ్ విత్ టైమ్. సో, ఈ సినిమాలో అన్ని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకోటి వాళ్ళు తీసుకునే థీమ్స్ దే ఆర్ సో వెల్ డన్. ఇంకోటి ఈ సినిమాలో థీమ్స్ గురించి చేయాలంటే డబ్బు గురించి మాట్లాడతారు. రిలిజియన్ గురించి మాట్లాడతారు. కులం గురించి మాట్లాడతారు. ఆ! అండ్ ఇవన్నీ క్యారెక్టర్స్ పరంగా జేస్తారు. సో, ఇప్పుడు డబ్బనే ఒక థీము 'అల్లు అర్జున్' ద్వారా తెలుస్తది. కులం కులం, మతం ఆర్ రిలిజియన్‌లో తెలుగు అనే పదం నాకు తెలీదు గానీ, రిలిజియన్ అండ్ కులం గురించి 'మనోజ్ బాజ్‌పేయి', 'రవిప్రకాష్' గురించి వాళ్ళు జెప్తారు. అండ్ మొత్తానికి ఈ సినిమాలో ఉండే ఒక ఓవర్ ఆర్కింగ్ థీమ్ మానవత్వం ఏదైతుందో, అది అన్ని క్యారెక్టర్‌లు యాక్షన్ గురించి అది మేము తెలుస్తాం. రిజల్టింగ్ ఇన్ ఒక హార్ట్ టచింగ్ ఒక ఎమోషనల్ క్లైమాక్స్. ఇంకోటేంటంటే ఆఫ్‌కోర్స్ ఇది మన ప్రపంచంలో ఇట్స్ స్టిల్ టబూ అండ్ ప్రపంచంలో కొన్ని చోట్ల లీగల్‌గా ఉంటది. కానీ మెజారిటీ చోట్ల ఇల్లీగల్‌గా ఉంటది. ప్రాస్టిట్యూట్స్ ఆర్ లుక్ డౌన్ అపాన్ ఇన్ సొసైటీ. కానీ ఈ సినిమాలో అనుష్క క్యారెక్టరు ఆర్గ్యూబుల్‌గా ఎవరు ఈ సినిమాలో అందరు నిజాలు జెప్తారు. కానీ అన్ని క్యారెక్టర్స్‌కి ఎక్కువ నిజాలు చెప్పేది పాత్రం నాకు 'సరోజ' అనిపిచ్చింది. ఎస్పెషల్లీ అబౌట్ 'పోసాని' ఒక డైలాగ్ ఉంటది. అది నేను తర్వాత జెప్తా. బట్ యాహ్! ద రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద మూవీ ఈస్ జస్ట్ సో గుడ్. అండ్ మొత్తానికి సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా చాలా డీప్‌గా ఉంటది. అండ్ యాహ్! దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ వై ఐ లవ్ ఇట్. సో యాహ్! ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే నేను చెప్తాను. అది బేసిక్‌లీ మ్యూజిక్ అండ్ బీజీఎం బై ఎంఎం కీరవాణి ఈస్ సూపర్బ్. అబ్సల్యూట్‌లీ సూపర్బ్. కీరవాణి గారు ఈ సినిమా అదరగొట్టేశారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ బీజీఎం ఏంటంటే, అల్లు అర్జున్ రాములు దగ్గర మళ్ళీ డబ్బులిచ్చిన తర్వాత, ఆ సీను ఎనకాల ట్రంపెట్స్ ఒస్తాయి గదా! దాని తర్వాత అల్లు అర్జున్ ఏడుస్తారు. 10 ఎవ్రీ టైమ్ నీకు ఏడుపొస్తది. అండ్ ఇంకోటి ఒక జనాలకు కంప్లెయింట్ ఉంటది గదా! రాజమౌళి సినిమాలు తప్ప కీరవాణి కీరవాణి మంచి మ్యూజిక్ ఇవ్వడని. అది ఒక ఎక్సెప్షన్ ఉంటది. ఇట్స్ డెఫినైట్‌లీ యాక్చువల్లీ 2 మూవీస్ అని చెప్తా. ఒకటి 'నేనున్నాను' ఇంకోటి 'వేదం'. బట్ యాహ్! మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ సూపర్. ఈ సినిమాలో దాదాపు నాకు తెలిసి ఒక 12 పాటలుంటాయి. నా ఫేవరెట్ సాంగ్ అయితే 'వేదం' టైటిల్ సాంగ్ అండ్ 'ఏ చీకటి చేరని' బోత్ సాంగ్స్ రిటెన్ బై ఎంఎం కీరవాణి గారు. సో, దే ఆర్ రియల్లీ గుడ్. సినిమాటోగ్రఫీ బై విఎస్ జ్ఞానశేఖర్. ఒక యూజ్‌లెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. జ్ఞానశేఖర్ 'వేదం' నుండి ఇప్పటి వరకు ఆహ్, క్రిష్ గారి అన్ని సినిమాలకి ఆయనే పనిచేశారు. అండ్ అప్‌కమింగ్ 'హరిహర వీరమల్లు' కూడా ఆయనే సినిమాటోగ్రఫర్. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఇట్స్ విజువల్ ఫీస్ట్ నాకైతే. ఐ థింక్ ఈ సినిమా దే షాట్ ఇట్ ఆన్ ఫిల్మ్. అండ్ మీరు ఏది చూసినా సరే, ఏ ఫ్రేమ్ అయినా సరే, అదే కలర్ గ్రేడింగ్, అదే ఒక ఇంప్రెసివ్ ఒక విజువల్ టెక్స్చర్ త్రూ ఔట్ ద మూవీ. అండ్ అనుష్క పోర్షన్స్ అయితే ఒక విజువల్ ఫీస్ట్. ఎందుకంటే అక్కడ రకరకాల రంగులు కనిపిస్తాయి. నీకు ఎర్ర కనిపిస్తది, నీకు ఆకుపచ్చ కనిపిస్తది, నీకు యెల్లో 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 కనిపిస్తది. సో, ఏదైనా కలర్ గ్రేడింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో ఎక్సలెంట్. అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ప్రతి షాట్‌లో లో యాంగిల్స్ వాడుకొని ఆయనెప్పుడు స్కై చూపిస్తూ ఉంటారు. సో, బ్రిలియంట్ టేకింగ్ బై క్రిష్ అండ్ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్. సో, దట్ ఈ సినిమాలో కొన్ని ఫేవరెట్ షాట్స్ చెప్పాలంటే, అల్లు అర్జున్ అద్దంలో కనిపించే అంటే ఆయన హోటల్‌కెళ్ళి పార్సెల్ తీసుకునే ముందు ఆయన మిర్రర్‌లో చూసి, నీకు ఆయన ఒక 10 తలకాయ అంటే ఒక 10 మొహాలు కనిపిస్తాయి ఆయనకి ఆల్‌మోస్ట్ రావణాసురుడిలాగా. లవ్ థాట్ షాట్. దాని తర్వాత జూమ్డ్ ఔట్ ఒక షాటు. రాజు డెత్ సీన్‌లో ఒక జూమ్డ్ ఔట్ షాట్ ఉంటది గదా! బస్తీలో అందరూ ఆయన్ని చూడ్డానికొచ్చారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. దాని తర్వాత ఇందాకడ చెప్పినట్టు 'రవిప్రకాష్' చేతులెత్తి దండం పెట్టి 'మనోజ్ బాజ్‌పేయి' నుండి క్షమాపణ అడుగుతారు గదా! ఆ సీన్ కూడా చాలా అంటే చాలా ఇష్టం. దట్స్ ప్రాబబ్లీ మై ఫేవరెట్ షాట్ ఇన్ ద మూవీ. దాని తర్వాత 'అనుష్క లుకింగ్ ఔట్ ద విండో అండ్ స్మైలింగ్' అది లైక్ ప్యూర్ సింబాలిక్ అండ్ ప్యూర్ మాస్టర్ పీస్ షాట్. బికాజ్ అదేం సింబలైజ్ చేసిందంటే ఆహ్ కిటికీ బయట జూసి ఆమె నవ్వుతూ ఉంటది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ విండోలో నీకేం కనిపిస్తదంటే నీకు వెలుగు కనిపిస్తది. సో, బేసిక్‌లీ టు సింబలైజ్ ఇట్ ఇప్పుడు సరోజ ఫైనల్లీగా ఆమె ఫ్రీ అయ్యింది. అండ్ ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె జీవితాన్ని గడిపేయొచ్చు. ఇంకోటి హాస్పిటల్‌లో ఇందాకడ చెప్పినట్టు ఆ బంగారం కొండే ఒక విగ్రహం ఆ గొలుసుకి అతుక్కుపోతది గదా! సో, దానికి కూడా ఇందాకడ చెప్పినట్టు అదే డాక్టరు
అదే నెక్లెస్ వేసుకుంటున్నారనేది నేను అనుకుంటున్నాను. సో, యాహ్! ఎడిటింగ్ బై ఆయన పేరేంది? ఎడిటింగ్ బై శ్రావణ్ కాటికనేని. అప్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ ఈ సినిమాలో నాకైతే పర్సనల్‌గా నాకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. ఈ సినిమా 2 అవర్స్ 21 మినిట్స్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఇద్దరికీ చాలా మంచి పేసింగ్ ఉంటది. క్లైమాక్స్ అయితే కొంచెం స్ట్రెచ్డ్ ఆర్ డ్రాగ్డ్ అనిపించింది. కానీ లాస్ట్‌లో వచ్చే అమేజింగ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ మేక్స్ అప్ ఫర్ ఇట్ అన్నమాట. డైలాగ్స్ బై క్రిష్ డిజర్వ్ ఎ స్పెషల్ మెన్షన్. ఈ సినిమాలో బోలెడన్ని ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయి. నేను కొన్ని చెప్తా. ప్రపంచంలో ఎక్కడైనా బైక్‌కి పెట్రోల్ కొట్టిస్తాను. అన ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌ని నమ్మకూడదు. దాని తర్వాత మన బస్తీలో ఎవడైనా పోతే గంటలో సాము లేపేస్తారు. బాగా డబ్బున్న ఇంట్లో ఎవరైనా పోతే ఇలా 2, 3 ఫ్రిడ్జ్‌లు ఎత్తుకుంటారు. ఆహ్, సరిగ్గా సరిగ్గా చావాలన్నా డబ్బుండాలిరా. దాని తర్వాత చెప్తాడు. అన్నీ పెరుగు అన్నీ ఆహ్, అన్నయి, పెరుగు, ఊడ సారీ అది గాదు. అనుకునే అంబానీ కొడుగ్గా పుట్టలేవు. రాసిపెట్టుండాలి. అదే కరెక్ట్‌గా అనుకున్నామనుకో అల్లుడైపోవచ్చు. మనకు కొంచెం టాలెంట్ ఉండాలి. ఆడికో కూతురుండాలి. ఇది అల్లు అర్జున్ జెప్తాడు. ఇది ఒక బ్రిలియంట్ డైలాగ్. ఈ లోకంలో 2 కులాలురా. ఒకటి ఉన్నోళ్ళు, 2 లేనోళ్ళు. మేము గుడి ఇదే లైక్ స్ అర్స్ ఆహ్, స్ అనుష్క జెప్పిన డైలాగు లైక్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ద మూవీ. మేము గుడ్డలిప్పుకొని అమ్ముడుపోతాం. మీరు గుడ్డలు వేసుకొని అమ్ముడుపోతారు. ఎందుకంటే పోలీసోళ్ళు లంచాలు తీసుకుంటారు గదా! ఈ డైలాగ్ పోసానికి చెప్తారు. దాని తర్వాత మనోజ్ బాజ్‌పేయి ఇకపోతే మంచు మనోజ్ చెప్పాడు. "దేర్ విల్ బీ వన్ డే. ఆ రోజు నుండి నా గురించి నీకందరూ గొప్పగా చెప్తారు. ఇల్లు కట్టేవాడికి ఇల్లుంటదా? చెప్పులు కొట్టే కో చెప్పులు కొట్టే తోడికి చెప్పులుంటాయా సార్?" అది ఇంకో డైలాగ్. అది మన రామోలు జెప్తారు. దాని తర్వాత 'అల్లు అర్జున్' ఐ థింక్ ఇట్ సమ్స్ అప్ ది ఎంటైర్ లైన్. సమ్స్ అప్ హిస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈ ఒక్క లైన్‌లో. "నా బ్రతుకొకటి, నేను బ్రతికేదొకటి. ఇప్పటి వరకు నేను నీకు చెప్పేది ప్రతీదీ ఒక అబద్ధం. నేనొక బస్తీలో ఉంటాను" అనే దాని తర్వాత అది దీక్షా సేతు నుండి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటానన్నమాట. దాని తర్వాత ఆహ్, మీకు ప్రతి ముస్లిం టెర్రరిస్ట్‌గా కనబడుతున్నాడు. దట్ ఈస్ రాంగ్ అని 'రహ్ముద్దీన్ ఖురేషి' 'రవి ప్రకాష్‌కి' చెప్తాడు. ఈ సినిమాలో ఇందాకడ చెప్పినట్టు కదా! యాక్టింగ్స్ 'రవి ప్రకాష్' గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఐ లవ్ 'రవి ప్రకాష్.' వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దట్ వి హావ్. ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. బికాజ్ హి వాస్ సో కన్విన్సింగ్ యాస్ కాప్ దట్ డజంట్ లైక్ ముస్లిమ్స్ అండ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. లాస్ట్‌లో ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ రియల్లీ హార్ట్ టచింగ్. అండ్ యాహ్! ఇందాకడ క్రిష్ చెప్పినట్టు మొత్తం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో సినిమాలో సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోలీసోడు. బికాజ్ వాడి వల్లనే ఖురేషి వల్లనే ఆయన బేసిక్‌లీ ఆయన రియలైజ్ అవుతారనమాట. సో, యాహ్! ఇంకేవో డైలాగులు ఉన్నాయంటే దేవుడిని నమ్మే ముందు మనుషుల్ని నమ్మండిరా. ఇది మన 'కేబుల్ రాజు' చెప్తాడు. ఆహ్ Yeah, yeah. I would go with those are all the real dialogues that I remember or the dialogues that I like. But ఈ సినిమాలో మీరు గమనిస్తే ప్రతి క్యారెక్టర్‌కి వాళ్ళు రాసే డైలాగులు ప్రతిదీ ఒక నిజా అంటే క్లాస్ పీకడం గాదు. ప్రతిదీ నిజంలాగా కనిపిస్తది మీకు. నాకైతే అట్లా అనిపిచ్చేది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నిజాలే మాట్లాడతాయి. ఈ సినిమాలో ఎవడు అబద్ధం చెప్పడు. సో, దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద డైలాగ్స్ బై క్రిష్. సో, ఐ డెఫినైట్‌లీ గో విత్ థట్. అండ్ దెన్ ఇంకోటి 2 మోర్ నోటబుల్ డైలాగ్స్. లోపల లోపల లేడీస్ అందరూ ఎక్కడున్నారు? ఆహ్ సారీ. అంటే రోడ్‌లో ఒక ఒక లేడీ గూడా లేరు. అందరూ ఎక్కడున్నారంటే అల్లు అర్జున్ చెప్తాడు. టీవీలో 'వెంకటేష్' సినిమా వస్తదనుకుంటా. ఏమన్నా ఎలివేషన్ అసలు. దట్ ఈస్ వై వి లవ్ 'వెంకీ మామ.' దట్ ఈస్ వై 'వెంకటేష్‌కి' ఎవరు హేటర్స్ లేరు. వి ఆర్ ఆల్ 'వెంకీ మామ' ఫ్యాన్స్. దాని తర్వాత క్లైమాక్స్‌లో 'రఘుబాబు' చెప్తాడు. "ఎవడు చెప్పాడురా ఆడు సచ్చాడని? సావు జచ్చిందిరా. సావే సచ్చిందిరా. జోహార్ ఆనంద్ రాజు" అని చెప్తారు గదా! సో, ఐ ఆల్సో లవ్ దట్ లైన్.
మేక్స్ మీ క్రై ఎవ్రీ సింగిల్ టైమ్. ప్రొడక్షన్ డిజైన్ బై రాజీవ్ నయ్యర్ ఆర్ ఆర్ట్ డైరెక్షన్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. అంటే సినిమాలో ఉండే ఒక మూడ్ అండ్ ఫ్లోతో అన్నీ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్ ఆర్ సర్ప్రైజింగ్‌లీ ఎక్సలెంట్. చాలా బాగా కోరియోగ్రాఫ్ చేశారు. మీరు గమనించుంటే సినిమాలో 2 ఫైట్‌లుంటాయి. ఒకటి ఇంటర్వల్‌లో వస్తది. ఇంకోటి క్లైమాక్స్‌లో వస్తాయి. సో, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ విత్ మీనింగ్‌ఫుల్ విత్ గుడ్ ఎమోషన్స్ అండ్ లైక్ అంటే ఒక మీనింగ్ ఉంటది. ఏ అర్థం పర్థం లేకుండా వాళ్ళు ఫైట్‌లు పెట్టలేదు. కాస్ట్యూమ్ డిజైన్ ఈస్ సూపర్బ్. అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆర్కా మీడియా వర్క్స్ ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ప్రైజ్. స్పెసిఫిక్‌లీ 'శోభి యార్లగడ్డ', 'ప్రసాద్ దేవినేని' గారికి వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా మేము కంగ్రాచ్యులేట్ జేయాలి. అండ్ మేము కమెంట్ జేయాలి. ఇటువంటి సినిమా బ్యాక్ చేయడం. అది కూడా 2010లో. సో, దీనికి మొత్తం ర్యాప్ గొట్టాలంటే ఇప్పుడు నేను ర్యాప్ గొడతాను. ఆహ్, నాకైతే అంటే ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఎందుకంటే మానవత్వం ఆర్ హ్యుమానిటీ గురించి మాట్లాడుతూ ఉన్న సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నాకైతే అనిపిస్తది. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ ఒక చాలా హార్ట్ టచింగ్ ఉంటది. బట్ మోర్ దెన్ థాట్ ఇట్స్ సో వెల్ డైరెక్టెడ్ బై క్రిష్. ఇది ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అండ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. నాకు తెలిసి ఈ సినిమా ఈరోజు వస్తే డెఫినిట్‌గా సినిమా హిట్ కొడతది. ఐ థింక్ ఈ సినిమా యావరేజ్‌గా నిలిచిపోయింది. ఆహ్, దానికి కారణం ఏంటో నాకు తెలీదు. ఇందాకడ చెప్పినట్టు ఐ ఫీల్ ఇట్ ఈస్ హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. బికాజ్ చాలా జనాలు తీసుకోలేని లేకపోతే మాట్లాడి లేని విషయాల గురించి ఆర్ అప్పటి వరకు చూపించలేని విషయాల గురించి ఈ సినిమాలో వాళ్ళు చూపించారు. వాటిల గురించి మాట్లాడరు. అంటే ప్రాస్టిట్యూషన్, కులం, మతం, లైక్ డిస్క్రిమినేషన్ ఇయన్నీ గురించి దాని గురించి వాళ్ళు మాట్లాడరు ఈ సినిమాలో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయడం అనేది మేబీ అది జనాలు డైజెస్ట్ చేయలేకపోయారు. కానీ స్టార్స్ ఇటువంటి సినిమాలు చేస్తేనే మేము ఒక ఇండస్ట్రీగా ఎదుగుదాం. సో, ఇందాకడ చెప్పినట్టు ఆహ్, ఈ సినిమా ఆహ్, ఈ సినిమా చేసినటువంటి అల్లు అర్జున్‌కి ఎంత గౌరవం పెరిగిందంటే అంత గౌరవం పెరిగింది. హి స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ హి ఆల్‌వేస్ విల్ బి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ ఆయన ఆఫ్ స్క్రీన్‌లో ఆయన ఎంత పని చేసినా సరే, ఆన్ స్క్రీన్‌లో ఆయన యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్‌కి అందుకే ఆయనంటే నాకిష్టం. అనుష్క అండ్ మంచు మనోజ్‌కి వాళ్ళిద్దరు కూడా మేము కమెంట్ చేయాలి. ఇటువంటి సినిమాకి యెస్ చెప్పడం అండ్ వాళ్ళు చేసే స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ వాళ్ళు ఇచ్చే యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్‌కి వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. సో, సినిమాకి చాలా వాల్యూ యాడ్ చేశారు. సో, మొత్తానికి ఈ సినిమా యావరేజ్‌గా నిలిచిపోయినా సరే బాక్స్ ఆఫీస్ పరంగా మన గుండెల్లో ఎప్పుడు ఒక క్లాసిక్‌గా నిలిచిపోతదని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. Thank you so much for listening to the episode, and we'll see you all very soon in our next episode. Thank you so much. Thank you so much. Bye bye, and have a fantastic day.